కృష్ణాయ వాసుదేవాయ దేవకీనందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. కృష్ణాయ యాదవేంద్రాయ జ్ఞానముద్రాయ యోగినే నాథాయ రుక్మిణీశాయ నమో వేదాంతవేదినే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీకామకోటిపీఠప్రభవః శ్రీచంద్రశేఖరయతీంద్రాः సర్వమతభక్తవందితచరణాబ్జాः జ్ఞానదాశ్చ విజయంతే. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. అకారాదిక్షకారాంత వర్ణావయవశాలిని వీణాపుస్తకహస్తావ్యాత్ ప్రణో దేవీ సరస్వతి. యా వర్ణపదవాక్యార్థ గద్యపద్యస్వరూపిణి వాచి నర్తయతు క్షిప్రం మేధాం దేవీ సరస్వతి. సభాయై నమః. సద్గురు పరదేవతా కృపచేత రెండవ రోజున ఈ భగవద్గీత మహోత్సవాల్లో రెండవ రోజున కూడా ప్రసంగించేటటువంటి భాగ్యాన్ని పరమాత్మ కల్పించారు. సోమేశ్వర శర్మ గారికి సర్వజ్ఞశేఖర అని, మా సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి సౌజన్యశేఖర అని, ఆ రకంగా వయఃపరిణామంతో పెట్టి జ్ఞానం యొక్క పరిపూర్ణ పరిణతి కూడా వారికి ఉన్నది. ఆ రకంగానే ఒక నిబద్ధమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఆ కృష్ణానుగ్రహం చేత కాలక్షేపం చేస్తూ ఉన్నారు. ఈ ఊర్లో ఒక పెద్ద వ్యక్తి ఆధ్యాత్మికమైనటువంటి విషయంలో, అలా ఇక్కడ ఈ తల్లి ఈ భూమి కొంతమందిని కొంతకాలం తన దగ్గర ఉంచుకుంటుంది, కొంతమందిని జన్మ ప్రవృత్తి అంతపర్యంతము తన దగ్గర ఉంచుకుంటూ ఉంటుంది. అలాంటి వ్యక్తులలో గణనీయమైనటువంటి వ్యక్తి. అయితే ప్రస్తుతం నిన్న భగవద్గీతలో కొంత భాగం ప్రధానంగా మొదట్లో చెప్పుకున్నాం. శాస్త్రకారులు భగవద్గీత అష్టాదశాధ్యాయిని అని, అంటే 18 అధ్యాయములతో కూడుకున్నటువంటిది భగవద్గీతే. భగవద్వేషిణీం అష్టాదశాధ్యాయినీం అంబత్వాం అనుసంధామి అని ఆ అమ్మవారిని భగవద్గీతా స్వరూపమైనటువంటి ఆ పరదేవతను ప్రార్థన చేస్తున్నారు. అమ్మవారు అక్షర రూపంతో ఉన్నది భగవద్గీత. అక్షర రూపంగా ఉన్నది ఎవరయ్యా అంటే సరస్వతి అమ్మవారు. సరస్వతి అమ్మవారిని గురించి పెద్దలు ఒక శ్లోకం చెప్పారు. వాణి కరవాణి నతి మున్నమిత పాణి ప్రాణిహితకారిణి సువేణి మధురాణి మానిని విధేహే తవ నవాని ధుతహాని మానిత తమాని తనవాని నమనాని అని ఒక దివ్య శ్లోకం చెప్పినారు. అంటే సరస్వతి అమ్మవారికి నమస్కారం చేస్తూ వాణి కరవాణి, ఓ సరస్వతి తల్లి, వాణి కరవాణి నీకు చేస్తున్నాను. ఏం చేస్తున్నావు రానే? నతిం నమస్కారాన్ని చేస్తున్నాను తల్లి. ఎలా చేస్తున్నావురా నమస్కారం? ఉన్నమిత పాణి, ఎత్తబడినటువంటి చేతులు కలిగిన వాడిని కరములతోటి నమస్కారం చేస్తున్నా. ఇది కాయిక నమస్కారం అంటారంటే శరీర చేష్ట చేత చేసే నమస్కారం ఇది. ఎందుకు చేస్తున్నావు నాకు నమస్కారం అంటే ప్రాణి హితకారిణి. సరస్వతి అమ్మవారు ఏదో ఒక వర్గానికి, ఒక మనుష్య వర్గానికి, వాళ్ళకి వీళ్ళకి హితం చేయదు. ప్రాణిహితకారిణి, ప్రాణం కలిగిన ప్రతి జీవికి హితాన్ని కలగజేస్తుందనమాట. అందువల్ల ప్రాణిహితకారిణి. వస్తుతః పశుపక్ష్యాదులను వాటికి కూడా హితం చేస్తుంది. ఎందుకయ్యా అంటే వైద్యశాస్త్రం ఏదైతే ఉందో అది పశుపక్ష్యాదులకు సంబంధించిన వైద్యశాస్త్రం కూడా అది వాంగ్మయ రూపంగా ఉంటుందిగా. అందువల్ల ప్రాణిహితకారిణి సువేణి. అమ్మవారి యొక్క కేశములు చాలా నిడువైనవి, చిక్కనైనవి. అందువల్ల
ఓ తల్లి మధురాణి అంటే మధురములైనటువంటి మాటలు. ఇప్పుడు చేతితో నేను 2 చేతులు ఎత్తి నమస్కారం చేశానుగా, ఇటు పైన వాక్కుతో నమస్కారం ఉండ. మనోవాక్కాయములు అంటుంటారు కాబట్టి కాయము చేత చేసే నమస్కారం 2 చేతులు ఎత్తి నమస్కారం చేశాను. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే మానిని విధేస్తవ నభాని ధృతహాని విధేహ మానిని బ్రహ్మదేవునికి గొప్ప పూజనిచ్చిందనమాట. ఎందుకయ్యా అంటే సరస్వతి అమ్మవారి భర్త అయ్యా అని చెప్పి అందరూ నమస్కారం పెట్టారు తప్ప బ్రహ్మదేవునికి వేరుగా నమస్కారం పెట్టలేదండి. అందుకోసం లలిత త్రిపుర రహస్యంలో ఒక కథ ఉంది. బ్రహ్మదేవుడు సరస్వతి అమ్మవారు ఉంటే అందరూ సరస్వతి అమ్మవారికి నమస్కారం పెట్టి బ్రహ్మదేవుడికి నమస్కారం పెడుతుండేవారు. బ్రహ్మదేవునికి కోపం వచ్చింది. ఏమిటి వాళ్ళంతా నీకు నమస్కారం పెట్టి నాకు నమస్కారం పెడుతుంటే అలా కాదురా అబ్బాయి, వారికి నమస్కారం పెట్టి తర్వాత నాకు నమస్కారం పెట్టవచ్చు అని చెప్పొచ్చు కదా అని అడిగారన్నమాట బ్రహ్మదేవుడు. అదేమిటంటే వాడు ఏదో చేస్తున్నారు, మనకు ఎందుకు వచ్చిన గొడవ, అది ఎంత ఎందుకు పట్టించుకుంటారన్నది. ఆయన రజోగుణ ప్రభూతమైనటువంటి స్వరూపం కాబట్టి ఆయన కొద్ది కోపం వచ్చి అలా కాదు, నువ్వు అసలు నా పక్కన ఉండటానికే నువ్వు అనర్హురాలివి అని అక్కడి నుంచి బ్రహ్మాండంగా తగాదా అయిందని, ఆ తర్వాత లలితా త్రిపుర సుందరి అమ్మవారు వారిద్దరికి ఉన్నటువంటి వైమనస్యాన్ని చల్లార్చిందని ఒక దివ్యమైనటువంటి ఉపాఖ్యానం ఉందనమాట. ఆ తర్వాత చివరికి ఏం తేలిందంటే ఆ కథ అంతా అయిన తర్వాత, నాయన ఆ శక్తి స్వరూపమైనటువంటి సరస్వతి లేకపోతే నీకు ఏమీ లేదు అబ్బాయి, చెప్పిన మాట విని ఆమె ఎందు అనురాగం కలిగి ఉండవలసింది అని లలితా త్రిపుర సుందరి అమ్మవారు హెచ్చరించి పంపించిందిట. అందువల్ల మానిని విధేహే బ్రహ్మదేవునికి కూడాను మానిని అంటే పూజను కలగజేసిందనమాట. తవ నవాని ధృతహాని అమ్మా నీకు మధురాణి నవాని ధృతహాని నీకు మధురములైనటువంటి అక్షరములతో పూజ చేస్తున్నాను. ఇప్పుడు ఎలాగయ్యా ఎలా చేస్తున్నా అంటే ధృతహాని అక్షరముల చేత అమ్మవారిని అర్చిస్తే అంటే అక్షరముల చేత అమ్మవారిని స్తోత్రం చేస్తే అక్షరముల చేత అమ్మవారి యొక్క స్వరూపాన్ని ప్రామాణికంగా చెప్తే మనకు హాని ధృతహాని అంటే మనకు ప్రమాదములన్నీ కూడాను తొలగిపోతవి అనమాట. కాబట్టి మానిత తమాని తనవాని నమనాని కాబట్టి అత్యంత ప్రశంసనీయమైనటువంటి మానసికమైనటువంటి నమస్కారములు కూడా చేస్తున్నాను అని మనోవాక్కాయముల చేత నమస్కారం చేశారు. ఎందుకు ఈ మాట చెప్పవలసి వచ్చిందంటే మనం చెప్పేటటువంటి ఏ వాక్కు ఉన్నదో ఆ వాక్కు భగవత్ సంబంధితమై ఉంటే అది భగవదర్చన కిందే వస్తుంది తప్ప భగవదర్చన కంటే అతిరిక్తమైన విషయము కానేరదు అదనమాట. అందుకోసమని ఈ మాట కూడా ఎలా ఉండాలి అంటే ఆ పరమాత్మ తత్వాన్ని ప్రతిపాదించేదై ఉంటే అది పరమాత్మ యొక్క ప్రీతికరము, తద్వారా అమ్మవారి యొక్క అనుగ్రహ ప్రాప్తికరము అని అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం భగవద్గీతను 3 భాగాలుగా విభాగం చేసిన శాస్త్రీయమైన పద్ధతి ఉన్నది. అందులో 18 అధ్యాయాలు అయితే మొదటి ప్రథమ షట్కము, ద్వితీయ షట్కము, తృతీయ షట్కము అని మొదటి 6 అధ్యాయములు, తర్వాత 7వ అధ్యాయం దగ్గర నుంచి 12వ అధ్యాయం దాకా, తర్వాత 13 నుంచి 18 దాకా అని విభాగం. ఇందులో జీవతత్వాన్ని చెప్పేది మొదటి షట్కమని, పరమాత్మతత్వాన్ని చెప్పేది ద్వితీయ షట్కమని, ఐక్యతత్వాన్ని చెప్పేది తృతీయ షట్కము అంటారు. అంటే 6 అధ్యాయముల్లో జీవుని యొక్క స్వరూపానికి సంబంధించిన విచారమంతా 6 అధ్యాయాల్లో చెప్పారు అని ఈ రకంగా సమన్వయం చేసేటువంటి పద్ధతి ఉన్నది. ఆ రకంగా వేదాంత తత్వంతో ప్రధానంగా సమన్వయం చేసే విధానంలోనే ఈ పద్ధతి చెప్పున్నారు. అయితే ఇంతకుముందు శాస్త్రి గారు చెప్పినట్లుగా ఏదైతే భగవద్గీతను భాగవతానికి సమన్వయం చేసి చెప్పుకోవడం అనేది ఒకటి మనం ప్రారంభం చేసున్నాం కాబట్టి దాంట్లో ప్రధానంగా ఇన్ని యోగాలు చెప్తున్నప్పుడు ఒక్కొక్కటి సాంఖ్యయోగం 2వది చెప్పున్నారండి. ఆ సాంఖ్యయోగం అంటే అర్థం ఏమిటి అంటే సంఖ్య అంటే సమ్యక్, సమ్ అంటే బాగుగా, ఖ్య అంటే ఆత్మతత్వము దేని చేత తెలియబడుతుందో దాన్ని సాంఖ్యం అంటారు. ఆ సాంఖ్యమైనటువంటి యోగము సాంఖ్యయోగము అని దాని వ్యాఖ్యాతలు సమన్వయం చేసి చెప్పారు. అంటే ముందు విషాదాన్ని పోగొట్టేది ఏమవుతుందంటే మీకు ఏదైనా కొన్ని పనులు చేస్తే విషాదం పోదండి, ముందు జ్ఞానం చేత పోతుందన్నమాట. ఎందుకంటే ఈ విషాదం అనేది అర్జునుడికి దేనివల్ల వచ్చింది? అజ్ఞానం చేత వచ్చింది. అజ్ఞానమును పోగొట్టగలిగిన సామర్థ్యం దేనికి ఉంది? జ్ఞానమునకే ఉన్నదనమాట. అందువల్ల జ్ఞానం అజ్ఞానస్య నివర్తకం. జ్ఞానం అనేదే అజ్ఞానాన్ని పోగొట్టగలదు. అందుచేత ఈ విషాదయోగం తర్వాత వెంటనే ఉన్నది కర్మయోగం కాదు. అది ఏది ఉందయ్యా అంటే వెంటనే దానికి జ్ఞానం చేతనే పోవాలి. చీకటి వస్తే చీకటి పారద్రోలటానికి ఏం చేస్తామండి? చీపురుతో చిమ్మితే పోతుందా? పోయేది కాదే, అది దీపం చేతనే పోతుంది. అందువల్ల దీపం చేత చీకటి పోయినట్లుగా జ్ఞానం చేత
అజ్ఞానం పోతుంది. కాబట్టి జ్ఞానం అజ్ఞానస్య నివర్తకం, జ్ఞానమే అజ్ఞానాన్ని పోగొడుతుంది. అందుకోసం ఈ అధ్యాయం తర్వాత ఈ అధ్యాయం ఎందుకు చెప్పారు, దీని తర్వాత కర్మ ఎందుకు చెప్పారు, జ్ఞానానికి పూర్తిగా అధికారం ఉందా లేదు, అది పొందటానికి ముందేం చెయ్యాలి, కర్మ. ఆ కర్మయోగాన్ని తెలుసుకో, పరమేశ్వర బుద్ధి చేతనే సర్వాత్మ సమర్పణం చెయ్యి అని ఈ రకంగా ఒకదాని తర్వాత ఒకటి చెప్పడం అనేటువంటిది మొదలుపెట్టారు. అది కూడా కర్మఫలాన్ని విడిచిపెట్టి జాగ్రత్తగా కర్మని పరమాత్మ భావన చేత చేయరాని ఒక్కొక్క రీతిగా చెప్పుకుంటూ వచ్చారు. ఆ తర్వాత రెండవ షట్కం ఉన్నది, అది పరమాత్మ స్వరూపాన్ని తెలియజెప్పేది. దాంట్లో వచ్చేసరికి ఆ భక్తి యోగము ఇలాంటివన్నీ కూడాను మనకు వస్తవి. ఆ భక్తి యోగం గురించి ఇవాళ కొద్దిగా మనం చెప్పుకుందాం. ఈ సాంఖ్య యోగం దగ్గరకు వచ్చేసరికి భాగవత సమన్వయం ఎలా అవుతుందంటే, పరమాత్మతత్వాన్ని తెలుసుకోవటము ఎలాగా అనంటే జ్ఞానం చేత కదా పరమాత్మతత్వాన్ని తెలుసుకోవాలి. అలా తెలుసుకున్నటువంటి సన్నివేశము భాగవతం బట్టి ఏదున్నది అన్నారు. ద్వితీయ స్కంధం ఉన్నది. ద్వితీయ స్కంధము భాగవతంలో నిన్న ప్రథమ స్కంధంలో విషాద యోగం గురించి మనం చెప్పుకున్నాం. శాస్త్రి గారు నేను ఇంతకుముందు చెప్పున్నారు, వేదవ్యాసుల వారి యొక్క శోకాన్ని కూడా పోగొట్టింది. ఆయనకి విషాదం కలిగితే విషాదాన్ని పోగొట్టింది ఎవరు, నారదుల వారు ఉపదేశం చేసి. అంతకుముందు కూడా ఒక దుఃఖం ఒకటి ఉన్నది, అదేమిటయ్యా అన్నారు, సూతుల వారు సౌనకాది మహర్షులకు ఆ సంబంధమైనటువంటి బాధ ఉంటే ఆ బాధను పోగొట్టారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, సౌనకాది మహర్షులు భాగవతంలో మొట్టమొదట ప్రారంభం అదనమాట. వాళ్ళు సహస్ర సమమాసత అని, అంటే 1000 సంవత్సరాల పాటు ఒక దివ్యమైనటువంటి యజ్ఞం చేయాలి మొదలుపెట్టారట. అది మొదలుపెట్టింది ఇప్పుడు కలియుగంలో మొదలుపెట్టారండి. కలియుగంలో ఎవరికైనా ఆయుర్దాయం ఉంటే ఎంత ఉంటుంది, 100 సంవత్సరాలు. పరమాత్మ కూడా కలియుగారంభం వస్తూ ఉండగా 125 సంవత్సరాల్లోనే తమ అవతారాన్ని కాస్త అంతర్హితం చేశారు. అందుచేత ఎస్ చిరంజీవతి స వర్షశతం జీవతి, ఎవరైనా బాగా బ్రతికారు అంటే 100 సంవత్సరాలు అద్భుతంగా ఉన్నట్లే అనమాట, ఆయుర్దాయం పరిపూర్ణంగా ఉన్నట్లే. అలాంటి స్థితిలో వారు 1000 సంవత్సరాల పాటు ఒక దివ్యమైనటువంటి యజ్ఞం చేద్దామని ప్రారంభం చేశారు. చేసేసరికి ఈ మధ్యలో వెంటనే సూతుల వారు వచ్చారు. ఈ సూతుల వారు వచ్చేసరికి ఆయనకి ఏం చేశారంటే, అయ్యా మీరు వచ్చారు కదా, మాకు ఒక యజ్ఞం చేసే మధ్యలో సమయం చాలా వ్యవధానం వస్తుంది, అంటే ఖాళీ సమయం ఉంటుంది. ఆ ఖాళీ సమయంలో మాకు ఆ పురాణములు భగవతత్వము దాని గురించి చెప్పండి అన్నారు. అలాగే చెప్తాను. అప్పుడు వీళ్ళందరూ తపస్సంతా కూడా ధారపోసి ఆ సూతుల వారికి 1000 సంవత్సరాలు ఆయుర్దాయం ఇచ్చారండి. అలాగే వీళ్ళు కూడా 1000 సంవత్సరాలు ఆ యజ్ఞం చేస్తూ జీవించే శక్తిని సంపాదిస్తున్నారన్నమాట. సంపాదించుకొని ఉంటే ఇప్పుడు ఇలా ఉంటూ ఉండగా హఠాత్తుగా బలరాముల వారు తీర్థయాత్రలు చేస్తూ వచ్చారు. తీర్థయాత్రలు చేస్తూ వస్తుంటే ఈ సూతుల వారు లేవలేదు. వ్యాసాసనం మీద కూర్చున్నటువంటి వ్యక్తి ఎవరైనా పెద్దలు వస్తే లేవవలసినటువంటి పని లేదు, ఎందుకంటే సాక్షాత్ వ్యాసాసనంలో ఉన్నారు కాబట్టి వారు ఎంత గొప్పవారు వచ్చినా సరే లేవక్కర్లేదని ఉన్నది. అది ఎప్పుడు మామూలు మానవులకు కొంతమంది వ్యవహారంలో మాత్రమే. గురువులు వస్తే కూడా ఎంత మౌనంలో ఉన్నా గురువు వచ్చినప్పుడు మౌనాన్ని విడిచిపెట్టాలి. యతీశ్వరులు వస్తే మౌనాన్ని విడిచిపెట్టవచ్చు, అది దోషావహం కాదని శాస్త్రం చెప్తున్నది. అలాగే సాక్షాత్ అవతార పురుషులైనటువంటి ఆ సంకర్షణావతారమైన బలరాముల వారు వస్తే ఆయన లేవకుండగా ఉండేసరికి ఆయన వెంటనే బలరాముల వారికి కోపం వచ్చారే, స్వధర్మాన్ని విడిచిపెట్టాడు, శాస్త్రం ఏం తెలిసింది కనుక అవతార పురుషుడు వస్తే లేవాలన్న విషయం తెలియదా, ఈయన వ్యాసావతారం కావచ్చు, అంటే వ్యాసాసనం మీద కూర్చున్నారు కాబట్టి వ్యాసుడు వారంతటి వాడు కావచ్చు, కానీ వ్యాసుల వారి కంటే కూడా బలరామావతారం సంకర్షణావతారం శ్రేష్టమైనది కదా. అందుకోసం ఈ రకంగా ఎప్పుడైతే హీనంగా చూచాడో ఇతను సరి అయినటువంటి ధర్మంలో లేడు అని ఆయన కోపం వచ్చి వెంటనే ఏం చేశారయ్యా అన్నారు, ఒక దర్భం ఉంటే ఆ దర్భను బ్రహ్మాస్త్రంగా చేసి ఆయన కాస్త సంహారం చేశారు. వెంటనే ఆ సూత్ర వారు చనిపోయారు. చనిపోయేసరికి ఈ ఋషులంతా హాహాకారాలు చేశారు. అయ్యా ఎంత పని చేశారండి, ఆయన సంహారం చేశారు, ఒక బ్రహ్మహత్యా దోషం పట్టినట్టు ఈ బ్రహ్మాస్త్రం వేయటం ఏమిటండి అని అన్నారు. అంటే అరే అలాగా నాయన, మేము 1000 సంవత్సరాలు ఆయనకి ఆయుర్దాయం ఇచ్చాము, ఆయుర్దాయం ఇస్తే మీరు వెంటనే చంపేశారు కదా, ఎంత పని చేశారండి అన్నారు. ఓహోహో నాయన ఇలా చేశారా, అలా అయితే సరే, ఇప్పుడు ఏం చేస్తానంటే నేను నా తపస్సు చేత అతను బ్రతికేటు చేస్తాను అని అన్నారు. అయ్యా మీరు ఆ పని చేయకండి, మరీ అన్యాయం అయిపోతుంది, ఎందుకంటే ఇప్పటిదాకా బ్రహ్మాస్త్రం సర్వశ్రేష్టమైన అస్త్రం అని అనుకున్నాము, ఇప్పుడు కనుక మీరు బ్రతికించారనుకోండి బ్రహ్మాస్త్రం నిర్వీర్యం అయిపోయింది బలరాముల వారి వల్ల అని అనుకుంటారు, కాబట్టి మీరు ఆ పని చేయవద్దు అన్నారు. అలా అయితే ఏం చేయాలి అన్నారు.
ఈయన రోమహర్షణ సూతుడు, అంటే రోమహర్షణుడు అనే పేరు కలిగిన సూతుల వారిన, అంటే పురాణ ప్రవచన వేదవ్యాసుల వారికి సాక్షాత్తు శిష్యుడు ఆయన. పురాణాలు ప్రచారం చేయడం కోసం ఆయన పైల వైశంపాయన జైమిని సుమంతు అని ఈ నలుగురు కూడా 4 వేదాలు ప్రచారం చేస్తే, రోమహర్షణ సూతుడు అనేటువంటి ఆయన్నేమో పురాణ ప్రచారం కోసం ఆయన పురాణాలు చెప్తే, ఆయన కాస్త ఇప్పుడు బలరాముల వారి చేతిలో ఆయన చనిపోయినారు. అందుకోసమని ఈయన్ని బ్రతికించడం అనేటువంటిది సరి అయినటువంటిది కాదు కదా. అప్పుడు ఏం చేస్తే బాగా ఉంటుందంటే, ఈయన కుమారుడు ఉన్నాడండి రౌమహర్షణి, ఆ పిల్లవాడున్న ఉగ్రశ్రవుడు అంటారు ఆయనకి ఈ శక్తి ఇద్దామండి, అంటే ఆయనకి ఈ పురాణ ప్రవచన సామర్థ్యం ఆయనకి ఇద్దామని చెప్పి అప్పుడు ఆయన్ని కూర్చోబెట్టి ఆయన ద్వారా శ్రీమద్ భాగవతాన్ని విన్నారు. ఇది దశమస్కంధంలో చివరిలో సందర్భంలో వస్తుంది. అందుచేత అటువంటి ఆ రోమహర్షణుని యొక్క కుమారుడు, రోమహర్షణుడు అంటే అర్థం ఏమిటంటే, ఒకళ్ళు ఎవరన్నా మహనీయమైనటువంటి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటే అది ఎలా ఉంటుంది అన్నాడు. రోమములు ఒక్కసారి నిక్కపొడుచుకొని ఆనంద పులకాంకురములు ఉంటుంటారే, ఆ పులకాంకురములు కలిగిపోతున్నాడు. అందువల్ల రోమాణి హర్షయాంచక్రే ఇది రోమహర్షణ తత్సుత రౌమహర్షణి ఉగ్రశ్రవాహ అంటుంటారు అనమాట. ఆయన రోమహర్షణుడు ఆ కథ చెప్తూ ఉంటే, కొంతమంది కథ చెప్తుంటే ఒళ్ళు పులకరించిపోతూ ఉంటుంది అనమాట. అందుకే పూర్వకాలంలో గదాధర భట్ అని ఒక మహానుభావుడు ఉన్నాడు ఒరిస్సా ప్రాంతంలో. ఆయన చెప్తూ ఉంటే ఎలా ఉండేదన్నారు అంటే, 5,000 మంది 10,000 మంది కూర్చొని వింటుండేవాడు కొన్ని 100 సంవత్సరాల క్రితం సంగతి, ఈ మధ్యలో అది కాదు. ఆ మహానుభావుడు చెప్తుంటే కంఠం కూడా అతి మధురమైన కంఠంట. ఆయన చెప్తూ ఉంటే అందరు కళ్ళ వెంట, అందులో గోపికా గీతలు ఇలాంటివి ఆయన ఎక్కువగా ఆ చైతన్య సంప్రదాయంలో ఎక్కువ, అందులో ఉన్నటువంటి మహనీయమైన పండితుడు. ఆయన కంటి వెంట జల 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 నీళ్లు రాలుస్తూనే ఉన్నాడు. ఆయన చెప్తూనే ఉన్నాడు, పులకరించిపోయి చెప్తుంటాడు. అలా అందరూ శ్రోతలందరూ కూడా అంత గొప్పగా వింటున్నారు, అంత గొప్పగా ఆనందపడిపోతున్నారట. అలా పడుతుంటే అందులో పులకరించని వ్యక్తి ఒకే ఒకడు ఉన్నట్టండి. ఆ ఒక్కడు ఏం చేసుకుంటున్నాడు, అందరి మొహం చూస్తున్నారు, అందరూ ఎలా ఏడుస్తున్నారా ఏమిటా, ఇలా బండబడ ఎంత దుఃఖం వస్తుంది, నాకు రావట్లేదే అని అనుకున్నాడు. అనుకొని 2 రోజులు అయిన తర్వాత 3వ రోజున ఈ మాత్రం కొద్దిగా పొట్టంలో కారం తెచ్చుకొని మన్నాడు వీళ్ళంతా ఏడుస్తుంటే ఈయన కూడా కళ్ళకి కారం పెట్టుకొని రాస్తున్నాడు అనమాట. రాస్తుంటే వెంటనే వాళ్ళంతా కూడా పక్క ఆయన ఒక ఆయన చూశాట. ఈయన ఏడుస్తూ పక్క ఆయన చూసి అసలు ఏమిటి నేను చేస్తున్నాడంటే కారం రాసుకుంటున్నాడు, బ్రహ్మాండంగా తుడుచుకుంటున్నాడు, ఏడుస్తున్నాడట. ఏడుస్తుంటే ఈ విషయం గ్రహించి ఆ కథంతా అయిపోయిన తర్వాత ఆ గదాధర భట్టు దగ్గరికి వెళ్ళి ఈ పక్కన ఎవరైతే కారం పెట్టుకున్నాడో ఆ సన్నివేశం చూసిన అతను, గురువు గారు ఈ రకంగా జరిగిందండి, ఒక ఆయన ఇలా చేశాడు, ఏడుపు రాలేదండి వాడికి, ఎంత కఠినమైన హృదయమో వాడిది, మేమందరం కళ్ళనీళ్ళు పెట్టుకొని మేము కథ వింటూ ఉన్నాము, వాడు మాత్రం ఆ కళ్ళనీళ్ళు పెట్టుకోలేదు, దాని బదులు వాడు కాస్త కారం రాసుకున్నా కానీ అటు బలాత్కారంగా కళ్ళనీళ్ళు వచ్చినాయండి అన్నాడు. అలాగా వాడు, ఆయన ఇల్లు ఎక్కడో తెలుసా నీకు అన్నారు. అంటే తెలుసునండి అన్నారు. సరే ఒకసారి పద అన్నారు. అయ్యా ఇప్పుడు అర్ధరాత్రి 1 గంట అయింది, ఇప్పుడు ఎందుకంటే వాటికి లేదు వెళ్లాల్సిందే, వెంటనే వెళ్ళాలని చెప్పి 4 శిష్యులతో కలిసి ఎవరైతే కళ్ళకు కారం పెట్టుకున్నాడో ఆయన దగ్గరికి వెళ్ళారు. వెళ్ళేసరికి ఆ మహానుభావుడు కాస్త పడుకున్నవాడు తక్కువ తలుపు కొట్టంగానే లేచారు. ఎవరండి మీరంటే హఠాత్తుగా చూస్తే గదాధర భట్టు. ఆ మహానుభావుడి పాదాల మీద పడి నమస్కారం చేసి, అయ్యా మీరేమిటి మా ఇంటికి రావటం ఏంటండి అంటే, నాయన నువ్వు కాదు నమస్కారం చేసి నేనే నీకు నమస్కారం చెయ్యాలి అని చెప్పి గదాధర భట్టు ఆయనకి నమస్కారం చేశాడు. నమస్కారం చేసి వణికిపోయాడు. ఎందుకు నమస్కారం చేస్తున్నారండి అన్నారు. ఎవరైనా సరే అయోగ్యతగా ఉన్నటువంటి వాడిని శిక్షించాలని శాస్త్రం ఉన్నది, నీ కళ్ళు చెమర్చట్లేదు కథ చెప్తుంటే, అందువల్ల కళ్ళను నువ్వు శిక్షించావు, శిక్షించినట్టు ఆ రకంగా చేశావు కాబట్టి నువ్వు అందరికంటే భాగవతోత్తముడు అయ్యా అని చెప్పి ఆయన నమస్కారం చేసి వెళ్ళిపోయారు అనమాట. అంటే అది ఎలా ఉంటుందన్నాడు అంటే, అశ్రుపులకములు లేకుండా ఉన్నటువంటి ఆ కథా శ్రవణం గాని భక్తి గాని వ్యర్థమయ్యా అని చెప్పడం కోసం అనమాట. వినా అశ్రుపులకం అంటుంటారన్నమాట. కాబట్టి కంటి వెంట కథ వింటుంటే కంటి వెంట నీరు రావాలిగా, అంత మనోహరమైనటువంటి రీతిగా చెప్పేటువంటి విధానం ఉంటుందన్నమాట. అందువల్ల అలాంటి సందర్భాన్ని చెప్తున్నారు. ఇప్పుడు సూతుల వారు ఆ రోమహర్షణుడు అనేటువంటి మహానుభావుడు అటువంటి వాడు, ఆయన వెళ్ళిపోయారు. ఆయన స్థానంలో ఆయన కుమారుణ్ణి రౌమహర్షణి అనేటువంటి ఆయన ఉగ్రశ్రవుడు అంటుంటారు. ఆయన నృసింహ భక్తుడు అని కూడా ఒక మాట. అటువంటి ఆ ఉగ్రశ్రవుణ్ణి కాస్త కూర్చోబెట్టి భాగవతం చెప్పారు. ఆయన ఇప్పుడు సూతుల వారు, సౌనకాది మహర్షులు మొత్తం 88,000 మంది ఋషీశ్వరులు, అందరూ ఊర్ధ్వరేతస్థులు బ్రహ్మచారులు, వాళ్ళందరినీ కూర్చోబెట్టి భాగవతాన్ని వినిపించారు. వాళ్ళకి అప్పటిదాకా ఏం అభిప్రాయం ఉండేదంటే, మనం చేసే యజ్ఞమే గొప్పది, యజ్ఞం కంటే కర్మ కంటే కూడా గొప్పది లేనే లేదు అనేటువంటి ఒక భ్రాంతి ఉండి ఎంతకాలం చేస్తాం అని వాళ్ళు అనుకుంటున్నారు. కర్మ త్యజేమ యది నూనం అధప్పతేమ యద్యాచరేమన కదాపి భవంతరేమ అని భగవద్గీత అంతా విన్న తర్వాత ఒక మహానుభావుడు నీలకంఠ దీక్షితుల వారు రాశారు. కర్మ త్యజేమ
ఒకవేళ కర్మని విడిచిపెట్టేద్దామా పోని, భగవద్గీతలో చెప్పారు కాబట్టి నాయన నువ్వు మొత్తం కూడా విడిచిపెట్టేరా అని ఒకటి, సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే అని అన్నారు. కాబట్టి అంతా మొదలు విడిచిపెట్టేమన్నారు. ఉపనిషత్తులేమో త్యజతైవ హిత జ్ఞేయం అన్నది, మొత్తం విడిచిపెట్టేనే తప్ప పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకోలేవన్నది. కాబట్టి ఇప్పుడు త్యాగం చేసి కర్మత్యాగం చేయడం మంచిదా అని అంటే, కర్మత్యజేమ, కర్మని విడిచిపెడితే నువ్వు ఇది నూనం అధప్పతేమ. అయ్యా అంతటి బ్రాహ్మడు కాస్త కర్మలన్నీ విడిచిపెట్టాడంటే అధప్పతనం అయిపోతాడు. యద్యాచరేమ, కర్మలు మనం చేస్తూనే ఉన్నామనుకోండి. కాబట్టి తస్మాత్ కర్మైవత్వం అని అంటే, ఆయన నువ్వు కర్మ చేస్తూనే ఉండరా అని పరమాత్మ అర్జునుడికి బోధ చేస్తున్నారు. అందువల్ల కర్మ చేస్తూనే ఉంటే కర్మ తాలూకు ఫలాన్ని అనుభవిస్తూ ఉంటాము. మళ్ళా జన్మ వల్ల కర్మ వల్ల జన్మ, ఇంతే పరంపర అనమాట. అందువల్ల ఈ రకంగా ఉండి యద్యాచరేమన కదాపి భవంతరేమ, మనం గనక కర్మలను ఆచరిస్తూ ఉంటే సంసారంలో నుంచి బయటికి వచ్చేటువంటి మార్గమే లేదు. కాబట్టి కర్మ త్యజేదితి చరేదితి చ, కర్మ విడిచిపెట్టమని శాస్త్రమే చెప్పింది, కర్మ ఆచరించమని శాస్త్రమే చెప్పింది. భావేనకేన నిగమాయితి నప్రతీమ, ఏ భావంతో చెప్పిందో కదా భగవద్గీత శాస్త్రము, ఇది నాకు తెలియట్లేదే అని వాపోయారన్నమాట. అందుచేత శాస్త్రముని యొక్క సమన్వయము అత్యంత క్లిష్టతరంగా ఉంటుంది. ఎవరికి చెప్పారు, ఎవరు అడుగుతున్నారు? సన్యాస యోగం ముందు సాంఖ్యయోగం చెప్పడం ఏమిటి, తర్వాత కర్మయోగం చెప్పడం ఏమిటి? ఎవరికి ఏ అర్హత ఉందయ్యా అన్నాడు. నాయన నీకు జ్ఞానము విషాదం పోగాలంటే, దుఃఖం పోవాలంటే దుఃఖ కారణమైన అజ్ఞానం పోవాలి. అజ్ఞానం పోవాలి అంటే అది సాంఖ్యం చేతనే పోతుంది. ఆ సాంఖ్యం వల్ల నీకు అది కలగాలి అంటే ముందు ఈ కర్మ సంబంధమైనటువంటి స్వరూపాన్ని పరమాత్మ సమర్పణ బుద్ధితో చెయ్యాలి అని వరసగా చెప్పుకుంటూ వచ్చారన్నమాట. ఆ తర్వాత వచ్చేసరికి భక్తి యోగము ఇక్కడికి వచ్చిన తర్వాత, అంటే ప్రథమ షట్కము జీవ సంబంధమైన విచారం చేసిన తర్వాత మనఃప్రబోధ చేస్తుందండి శాస్త్రం. భగవద్గీతలో ఉన్న గొప్పతనమే అది. ఆయన ఈ మనస్సు అంటే ఎటువంటిదయ్యా అన్నాడు. అత్యంత చంచలమైనది. చంచలం హి మనః కృష్ణ ప్రమాథి బలవత్ దృఢం అన్నారు. ఆయన కృష్ణ ఆ శబ్దం వేసేటప్పుడే కలిషత్యజ్ఞానమితి కృష్ణ, ఆయన అజ్ఞానాన్ని పోగొట్టేవే ఓ కృష్ణ, నువ్వు మనస్సు చాలా చంచలంగా ఉందయ్యా అన్నాడు. అర్జునుని యొక్క ప్రశ్న ఇదనమాట. మనః చంచలం హి మనః కృష్ణ, మనస్సు చాలా చంచలంగా ఉంది ఆయన కృష్ణ. ప్రమాథి ప్రకర్షేణ మథ్నాతీతి ప్రమాథి అంటే ఎక్కువగా మనం చూడండి, పూజ చేస్తూ ఉన్న మనస్సులో ఏదో ఒక ఆలోచన వస్తుంది. మౌనంతో ఉంటే ఎక్కువ ఆలోచన వస్తుంది అనమాట. అందుకోసం బయటికి చదువుతుంటే కొంత తగ్గుతుంది అనమాట. అందువల్ల మనకు ముందు వైఖరి వాక్కుతోటి బయటికి చదువుతూ ఉంటే అప్పుడు మనం సరిగ్గా పలుకుతున్నామా లేదా అని దాని మీద బుద్ధిని కొద్దిగా నియోగించడం చేత మనస్సును కొద్దిగా బయటికి లాక్కొస్తాం. అంటే పరమాత్మ స్వరూపాన్ని ధ్యానం చేయడంలో కూడా లాక్కొస్తాం. కాబట్టి ముందు మనం వాక్కును పవిత్రం చేసుకొని, ఆ కర్మ పవిత్రం చేసుకొని తర్వాత మనఃపవిత్రం అవుతుంది తప్ప హఠాత్తుగా మనస్సులో ఉండాలండి అని పిచ్చి మాటలు మాట్లాడినందువల్ల ఉపయోగం లేనేలేదు. ఎందుకంటే మనస్సు ప్రమాథి చాలా బలిష్టమైనటువంటిది. ఎంత మధింపజేస్తుందంటే అది చాలా కష్టమైందనమాట. బలవత్, అది కూడా చూడండి, ప్రమాథి బలవత్ మహాబలిష్టమైంది. మనస్సు యొక్క ఆకారం ఎంత అన్నారు? పరమాణు అండి అన్నారు. పరమాణు అంటే ఎంత అన్నారు? అంటే కనిపించదండి అన్నారు. కనిపించనంత సూక్ష్మమైనటువంటి వస్తువు అది మనస్సు. దానికి ఎంత శక్తి ఉన్నదయ్యా అన్నాడు. మొత్తం యావత్ ప్రపంచాన్ని సృష్టించింది. మనకు కనిపించే ఈ ప్రపంచం అంతా ఎలా వచ్చిందయ్యా అన్నారు. అంటే మనస్సు చేతనే మనకు తెలుస్తానమాట. మనస్సు చేతనే తెలియబడింది తప్ప మనస్సు కంటే భిన్నం చేతి కాదు. ఈ మనస్సునకు ఆ తెలుసుకునేంత శక్తి ఇచ్చింది ఏది? ఆత్మ చైతన్యం ఇచ్చిందనమాట. ఈ చైతన్యం ఉండడం చేత పరమాణువంత మనస్సునకు ఇన్ని లోకాలన్నింటినీ సృష్టించి పారేస్తుంది. గీతాశాస్త్రం యొక్క తైదం గీతాశాస్త్రం అని ఎప్పుడైతే ప్రారంభం చేశారో ఇది మొత్తం ఏం చేస్తుందయ్యా అన్నాడు. సమస్తమైన ప్రపంచమునకు అది అధ్యాస అంటే భ్రమ. ఆ భ్రమకు అధిష్టానము ఆధారము పరమాత్మ అంటే ఇదంతా కల్పించబడింది. ఇది సిద్ధాంతం, వేదాంత సిద్ధాంతమే ఇదనమాట. అందువల్ల అలా ప్రమాథి బలవత్ చాలా బలిష్టమైంది మనస్సు, దృఢం చాలా దట్టంగా ఉందనమాట. కాబట్టి దీన్ని ఎలా చెయ్యాలయ్యాను? ప్రమాథి బలవత్ దృఢం. దీన్ని ఎలాగే రాస్తారు కింద వ్యాఖ్యానం మధుసూదన సరస్వతి స్వామి వారు కానీ శంకర భగవత్పాదుల వారు కానీ నాగతంతువద ఛేద్యం ఇత్యర్థ అని రాస్తారు. నాగతంతువు అంటే ఒక సర్పము లాంటిది ఉందనమాట. అది గనక చుట్టుకున్నదనుకోండి మనకు, అది పొరపాటున కూడా దాన్ని విడదీయటం మన వల్ల కాదు. అది ఎలా విడదీయాలని అంటే దాన్ని ముక్కలుగా కోస్తే తప్ప ఆ ముక్కలుగా బయటికి రావాల్సిందే తప్ప దాని పట్టుని మాత్రం విడగొట్టి మనం ఇలా నెమ్మదిగా గట్టిగా 10 మంది కలిసి లాగినా కానీ రాదనమాట. అది నాగతంతువు అంటారన్నమాట.
దాన్ని ముక్కలు చేయాల్సిందే. ఎక్కడైతే చుట్టుకుందో, ఏ మనిషికి చుట్టుకుందో, చెట్టుకు చుట్టుకుందో అక్కడ ముక్కలు చేయవలసిందే తప్ప అంతకంటే వేరే మార్గం లేదనమాట. అలాంటి నాగతంతువతో అచ్ఛేద్యం, నాగతంతువులాగా ఛేదించడానికి అవకాశం లేనిది అటువంటిది ఏది మనస్సు అనమాట. తస్యాహం నిగ్రహం మన్యే. అటువంటి మనస్సునకు నేను నిగ్రహం చేయాలని నేను అనుకుంటున్నానయ్యా. వాయోరివసు దుష్కరం అని ప్రారంభం చేసి ఆ మనోనిగ్రహ స్థితి ఏ రకంగా కలుగుతుందో. ఎందుకంటే మనకేదైనా కష్టం కలిగితే ఎవరితో చెప్పుకోవాలయ్యా అన్నారు? గురువుతో చెప్పుకోవయ్యా అన్నారు. గురువుతో చెప్పుకుంటే, ఎందుకంటే అందులో గురువుని గురు బుద్ధి చేత చూడవద్దయ్యా, గురువుని దేవతా బుద్ధి చేత చూడవయ్యా. గురువు చెప్పినటువంటి మాటలేందు మామూలు మాటలు చెప్పారని, 4 మాటలు చెప్పారని గురువు గారిని అలా మాట్లాడవద్దు, అది మంత్రబుద్ధితో చూడవయ్యా అన్నారన్నమాట. అందువల్ల గురువు మనుష్య బుద్ధించ మంత్రేచ అక్షర బుద్ధిగా ప్రతిమాసు శిలా బుద్ధిం కుర్బాణో నరకం రజేతని మంత్రశాస్త్రంలో అనమాట. గురువుని మనిషిగా అనుకున్నాడా నరకాన్ని పొందుతాడు. గురువు చెప్పిన మాటల్ని మంత్రాక్షరాలని కాస్త అది మామూలుగా 4 అక్షరాలు చెప్పాడు అనుకున్నాడా నరకాన పోతాడు. మనం ఆరాధించే దేవతా మూర్తుల యందు ప్రతిమలండి, విగ్రహాలండి అని అనుకున్నాడా నరకాన పోతాడు అనమాట. ఇది జ్ఞానార్ణవ తంత్రంలో చెప్పినటువంటి మాట. అందువల్ల కుర్వాణో నరకం రజేతని. అందుచే గురువునందు మనుష్య బుద్ధి కాకుండా, అసూయా బుద్ధి లేకుండా దివ్యమైనటువంటి దేవతా బుద్ధి, అటువంటి పరమ పవిత్రమైనటువంటి బుద్ధి ఉండాలి. ఆ బుద్ధి చేత అర్జునుడు ఇప్పుడు శోకమోహమగ్నుడైనటువంటి వాడు ఆ శోకమోహమును పోగొట్టుకోవడం కోసం అడుగుతున్నటువంటి మాట. మగ్నత వేరండి. చూడండి, శంకర భగవత్పాదులు వారు చెప్తారు, నాయన మునిగిపోవటం వేరురా అబ్బాయి, దాని ఎందు ఆసక్తి కలగటం వేరు, దాని ఎందు రక్తి కలగటం వేరు అని చెప్పారు. శంకర భగవత్పాదులు వారు చతుర్దశ పంజరిక స్తోత్రం అని చెప్తూ దాంట్లో బాలస్తావతు క్రీడా సక్త, తరుణస్తావతు తరుణి రక్త, వృద్ధస్తావతు చింత మగ్న, పరమే బ్రహ్మణి కోపిన సక్త అని చెప్పినారన్నమాట. చూడండి, పిల్లవాడికి ఏది ఇష్టమయ్యా అన్నాడు అంటే క్రీడ యందు ఆసక్తి ఎక్కువ అండి అన్నాడు. బాలస్తావతు క్రీడ ఆసక్త, క్రీడ యందు ఆసక్తి కలిగి ఉంటాడు, కొద్దిసేపు ఆడుకుంటాడు, తర్వాత వాడికి ఇష్టం లేకపోతే వెళ్ళిపోతుంటాడు. ఇది శక్తి, శక్తి యొక్క స్థితి అంటే సంగం తాలూకు స్థితి అనమాట. అదే తరుణస్తావతు తరుణి రక్త, తరుణునకు యువకునకు యువతి యందు రక్తి ఉంటుంది. ఆ రాగం ఎంత దాకా ఉంటుంది అన్నాడు? వైరాగ్యం కలిగేంత మటుకు ఉంటుంది అనమాట. ఎందాకా బతుకుతాడయ్యా అన్నాడు? పోయేంత మటుకు బతుకుతాడయ్యా. ఇది మామూలు మాటలే కదా. అలాగే ఎంత మటుకు వైరాగ్యం ఎప్పుడు దాకా వస్తుంది అంటే రక్తి పోయేంత మటుకు, రక్తి పోతే గాని వైరాగ్యం రాదు. ఎంతగా ఉంటుందయ్యా? తరుణునకు తరుణి యందు ఆ తారుణ్యం పోయేంత మటుకు రక్తి ఉంటుందన్నమాట. అందువల్ల తరుణస్తావతు తరుణి రక్త, వృద్ధస్తావతు వృద్ధుడు ఎలా ఉన్నాడయా? చింత మగ్న, వీళ్ళిద్దరికంటే గొప్ప స్థితిలో ఉన్నాడు అనమాట. ఆయన మునిగిపోయాడు. వాళ్ళు ఎందాకా ఉన్నారయ్యా అన్నాడు అంటే తరుణునకు తరుణి యందు రతి ఉన్నది, వానికేమో శక్తి ఉన్నది, ఈయనకేమో మగ్నత ఉన్నదనమాట. మగ్నత అంటే మునిగిపోయి ఉన్నాడు. ఎక్కడ? చింత మగ్న, చింత యందు మగ్నుడై ఉన్నాడు అనమాట. చిత గొప్పదా చింత గొప్పదా అని విచారం చేశారు శాస్త్రంలో. చిత అంటే శ్మశానంలో ఉన్న అగ్నికి చిత అని పేరు. అది గొప్పదా చింత గొప్పదా అన్నాడు. ఈ రెండింటిలో అక్షరాలు దేనికి ఎక్కువ ఉన్నాయో అది గొప్పదండి అన్నారన్నమాట. అక్షరాలు దీనికి ఎక్కడ మధ్యలో 0 ఒకటి ఉందిగా, అందువల్ల చింత గొప్పదండి అన్నాడు. చితాచింత ద్వయోర్మధ్యే చింత ఇవతు గరీయసి అన్నారు. చిత గొప్పదా చింత గొప్పదా అంటే చింత గొప్పదండి అన్నాడు. ఎలా గొప్పదయ్యా అన్నాడు అంటే చచ్చిపోయిన వాడిని తగలబెట్టేదేమో చిత, బతికున్న వాడిని చంపేసేదేమో చింత. అందువల్ల చింత గొప్పదండి అని తేల్చి చెప్పారన్నమాట. అందువల్ల చింత మగ్న అన్నమాట. వృద్ధత్వంలో ఆ చింత మగ్న స్థితి. ఇది ఏది ఎక్కడైతే వీళ్ళు ఈ ముగ్గురు కూడా ఏ సందర్భంలో దేన్ని ఆరాధించవలనో అది ఆరాధించలేదు. అందులో వృద్ధత్వంలో తప్పనిసరిగా చేయవలసినటువంటి పరబ్రహ్మ విచారము పరమార్థ దశ, అది పరమే బ్రహ్మణి కోపిన శక్త, ఎవరు ఆసక్తి కలగలేదు అని చెప్పుంటారన్నమాట. అందుచేత ఇక్కడ చెప్తున్నటువంటి సందర్భంలో ఈ భక్తి అంటే ఒక్కొక్క షట్కం చెప్పే సందర్భంలో పరమాత్మను ధ్యానం చేసేటువంటి విధానము, ఆయన భక్తి చేత ఆరాధించే విధానము ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క విషయం చెప్పినారు. ఇంకొక చోట చెప్తారు, జనాః సుకృతినో అర్జున, మనస్సు గురించి చెప్పిన తర్వాత చతుర్విధ భజంతే మాం. ఒక్కొక్క అధ్యాయంలో కొన్ని శ్లోకాలు మాత్రం ఇప్పుడు ఉటంకించుకుంటూ వెళ్దామండి. నన్ను 4 రకాలుగా ఈ భక్తులైనటువంటి వాడు నన్ను ఆరాధిస్తారు నాయన అని. ఇది సాధన భక్తి, గుర్తుపెట్టుకోవాల్సిన మాట. చతుర్విధ భజంతే మాం సుకృతిన అంటే మంచి పుణ్యం చేసుకున్న వాడు నన్ను 4 రకాలుగా ఆరాధిస్తారయ్యా అర్జున అని సంబోధించారన్నమాట. ఎలాగా అంటే అప్పుడు ఆర్తో జిజ్ఞాసు అర్థార్థి జ్ఞానీ చ పురుషార్థ అన్నాడు.
ఆయన పురుషర్షభ, పురుషశ్రేష్ఠుడు అయినటువంటి ఓ నాయన అర్జున, ఒక మాట చెప్తున్నాను విను. నలుగురయ్యా నన్ను ఆరాధించేవాళ్ళు ఎవరు అంటే చెప్తున్నాడు, ఆర్తుడైన వాడు. దీనికి ఉదాహరణ రాస్తున్నారన్నమాట వ్యాఖ్యాతలు. ఎందుకంటే వాళ్ళు రాయకపోతే మనకు తెలియదండి. మామూలుగా మనం ఏదో చెప్పుకుంటూ పోతాం, కానీ వాళ్ళు చెప్పింది కొంతకాలం పెద్దలు చెప్పిన మాట వినగా 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 మనకు ఒక అనుభవం కలిగి ఒక స్వాతంత్ర్యం ఏర్పడి మనం కూడా కొన్ని మాటలు మాట్లాడటానికి అవకాశం వస్తుందన్నమాట. అందుచేత పెద్దలు చెప్పిన మార్గంలో వెళ్ళవలే. మహాజనో ఏనగత స పంథాః, పెద్దలు ఏ మార్గాన్ని వెళ్ళారో అదేనాయన మార్గం. భగవత్పాద శంకరులు మధుసూదన సరస్వతి స్వామి వారిని దివ్యమైనటువంటి మహనీయులు, 300 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి మహాపెద్దలు ఆయన తాలూకు పాండిత్యం ఎంత అని అడిగారు. అంటే ఎవరు చెప్తారయ్యాను, మాకు తెలియదండి ఆయన పాండిత్యం ఎంతో అన్నారు. అంతమందిని అడిగా చెప్పలేకపోయారు. చివరికి తేల్చారు. ఆయనకి ఎంత పాండిత్యం ఉందో చెప్పాలంటే ఒక్క మనిషి ఉన్నారు, ఒక్క వ్యక్తి ఉన్నారండి అన్నారు. ఎవరు వారు అన్నారు. సరస్వతీదేవికి మాత్రమే తెలుసండి ఆయన పాండిత్యం, ఎవరికి తెలియదండి అని అన్నారు అన్నమాట. సరస్వతీదేవి యొక్క పాండిత్యం ఎవరు చెప్పగలరండి అన్నారు. ఒక్కరు చెప్పగలరండి, మధుసూదన సరస్వతి స్వామి వారు తప్ప ఇంకెవరు చెప్పలేరండి అన్నారు. అంటే ఆ సరస్వతీదేవి యొక్క పారం అంటే ఉన్నత సమున్నతమైనటువంటి స్థాయినంతటి తెలిసిన వారు మధుసూదన సరస్వతి స్వామి వారు. ఆయన భగవద్గీతకు వ్యాఖ్యానం రాస్తూ చెప్తారన్నమాట, ఆయన ఇక్కడ నలుగురు ఉన్నారే, ఆ నలుగురులో మొట్టమొదటి వారు ఎవరయ్యానో ఆర్త భక్తుడు ఉంటాడే, అది పరమాత్మను నిరంతర ఆరాధన చేస్తుంటారు. ఎవరయ్యా అన్నారు. మొట్టమొదటి గజేంద్రుడు వచ్చాడనమాట. అందువల్ల ఆర్త. రెండో వారు ఎవరయ్యాడు జిజ్ఞాసు. ఎవరయ్యా జిజ్ఞాసు అయినటువంటి భక్తుడు అన్నాడు. ఉద్ధవ. ఆయన తీసేయండి. అందరికంటే జిజ్ఞాసు భక్తుడు అంటారన్నమాట. అంటే పరమాత్మ దగ్గరికి వెళ్ళి ఆయన స్వరూపాన్ని తెలుసుకోవాలని ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడండి. చిన్నప్పటి నుంచి ఆయనతో ఉన్నవాడు ఆయన జిజ్ఞాసు భక్తుడు. అందుకోసం అవతారం సాధిస్తుంటే అడుగుతుంటాడు, పరమాత్మ నన్ను నీ వెంట తీసుకెళ్ళవా అని అడిగాడు అనమాట. ఉద్ధవుడు అంటే ఎంత ఇష్టం అంటే కృష్ణ పరమాత్మకి ఆయన చెప్తారు ఏకాదశ స్కంధంలో, నాయన నా మీద నాకంత ప్రేమ లేదురా, లక్ష్మీదేవి మీద అంత ప్రేమ లేదు, రుక్మిణీదేవి మీద అంత ప్రేమ లేదు, ఈశ్వరుని మీద అంత ప్రేమ లేదు, బ్రహ్మదేవుని మీద అంత ప్రేమ లేదు, నా మీద నాకంత ప్రేమ లేదు, నువ్వంటే అంత ప్రేమరా అన్నారు. ఒక ఉద్ధవుడితోనే అన్నారన్నమాట. అందువల్ల ఉత్ హవ ఇజ్ ఈక్వల్ టు ఉద్ధవ అనమాట. హవము కంటే పుత్, హవము అంటే యజ్ఞం, యజ్ఞం కంటే కూడా హవ అంటే యజ్ఞం కంటే ఉత్కృష్టమైన వాడు కాబట్టి ఉద్ధవుడు. హవం అంటే యజ్ఞం అయితే, యజ్ఞం పరమాత్మ స్వరూపమైతే నాకంటే గొప్పవాడయ్యా నా భక్తుడు అని చెప్పి అన్నారన్నమాట. అందువల్ల ఉద్ధవ అంటే హవ్యాత్ ఉత్కృష్ట ఇత్యుద్ధవ అని అన్నారన్నమాట. అటువంటి వాడు జిజ్ఞాసువై పరమాత్మ దగ్గర తత్వోపదేశాన్ని పొందారు. అది ఏకాదశ స్కంధము భాగవతము. దానికి ముక్తి లీల అని పేరు. అందులో చెప్పినటువంటి భగవద్గీతలో ఉన్న ఎన్ని శ్లోకాలున్నావో అన్నిటికంటే ఎక్కువ శ్లోకాలే ఉన్నాయండి ఉద్ధవునికి చెప్పినవి. అయితే వీరిద్దరికీ కూడా తేడా ఏమిటంటే భాగవత సిద్ధాంతం ప్రకారం చూస్తే అర్జునుడికి గొప్పతనం ఉన్నదా, ఉద్ధవునికి గొప్పతనం ఉందా అన్నాడు. ఒక రకంగా చూస్తే ఉద్ధవుడు గొప్పవాడండి అన్నారు. ఎందుకయ్యా అన్నాడు. ఆయన మర్చిపోలేదండి. ఆయన మర్చిపోకుండా ఆ మొత్తం భగవంతుడు చెప్పినటువంటి దివ్యమైనటువంటి ఆ తత్వం మొత్తాన్ని ఉపదేశాన్ని ఆ ఉద్ధవ గీతలను గ్రహించి ఆయన కాస్త బద్రికాశ్రమానికి వెళ్ళి అక్కడ నరనారాయణుడు ఉన్నటువంటి చోట ప్రాంతంలో కళాపగ్రామం ఉంటే అక్కడ ఋషులందరికీ కూడా తనకు తెలిసిన ఈ జ్ఞానాన్ని చెప్పి వాళ్ళు చెప్పిన విషయాన్ని తెలుసుకుంటూ కాలక్షేపం చేశాడు. అందువల్ల ఆయన చాలా గొప్పవాడు. అర్జునుడు అలా కాదు, మహానుభావుడు. ఈయన కృష్ణ పరమాత్మతోనే ఉండి ఆ ఉన్న తర్వాత కొంతకాలం ఆ రాజ్యం అంతా సంపాదించిన తర్వాత భోగాల్లో పడిపోయి మర్చిపోయాడు. మర్చిపోయేసరికి బాబా నేను మర్చిపోయాను, ఎవరెవరే మర్చిపోయేవటం ఆయన. అయితే నీకు పూర్తిగా చెప్పదగిన వాడు కాబట్టి అంటే నీకు టెక్స్ట్ పూర్తిగా చెప్పదగిన పరిస్థితి లేదు, నీకు గైడ్ ఇవ్వాల్సిందే అని చెప్పి అప్పుడు 3 అధ్యాయాలతో 18 అధ్యాయాలని 3 అధ్యాయాలు చేసి ఉత్తర గీతలను ఇచ్చారనమాట. ఆ ఉత్తర గీతల ద్వారా మళ్ళా ఆ జ్ఞానాన్ని పొందారు అని చెప్తారనమాట. అలాంటి స్థితి. అందువల్ల ఉద్ధవుడు గొప్ప, అర్జునుడు గొప్ప అంటే ఉద్ధవుడే గొప్పయా అని భాగవత సిద్ధాంత ప్రకారం తేల్చి చెప్తారన్నమాట. అలాంటిది. అందువల్ల జిజ్ఞాసు అర్థార్థి. చూడండి, భక్తుల్లో జిజ్ఞాసు భక్తులు ఉంటారు, ఆర్త భక్తులు ఉంటారు. ఆర్తుడైన వాని యొక్క ఆలోచన ఎలా ఉంటుంది, అది ఏ విధంగా చేస్తాడు. నిన్న మనం చెప్పుకున్నాం, పరమాత్మ ఆయన రక్షించడానికి ఎలా వచ్చాడు. ఎంత ఆర్తి పొందితే, ఎంత శ్రద్ధ కలిగితే, ఎంత భక్తి కలిగితే, ఎంత సంస్కారం కలిగితే. ఎప్పుడో పూర్వజన్మలో ఒక మహారాజు అయితే ఆ మహారాజు గజస్వరూపాన్ని పొందితే, గజస్వరూపాన్ని పొందిన ఆ పూర్వజన్మ సంస్కారం ఉంటే ఆ ఉన్నప్పుడు కూడా ఒక మాంద్యం చేత ఆ స్వరూపాన్ని ఇదమిత్తంగా చెప్పలేకపోయారు. మహావిష్ణు యొక్క స్వరూపాన్ని చెప్పలేదు. ఎందుకంటే స్వామి మహావిష్ణు నువ్వు నన్ను రక్షించు అని అనలేకపోయాడు. ఎందుకంటే ఆ రూపం గుర్తు రావట్లేదు. కానీ భగవంతుని యొక్క అర్చన దీనివల్ల ఏమిటి అంటే భగవత్ స్మరణ మాత్రం ఉన్నది.
భగవంతుని యొక్క స్మరణ భగవంతుని ఇదమిత్తంగా చెప్పలేకపోయాడు. అందువల్ల ఎవ్వరు నన్ను పిలిచారేమో అని బ్రహ్మదేవుడు వచ్చాడు, తర్వాత నన్ను పిలిచారేమో అని పరమేశ్వరుడు వచ్చారు, నన్ను పిలిచాడేమో అని ఇంద్రుడు వచ్చాడు. వీళ్ళంతా వస్తే చివరికి ఒక్క చోట అన్నారన్నమాట, ఈ బ్రహ్మాది దేవతలంతా నీ యొక్క అంశ చేత పుట్టారో అటువంటి వాడు నాట. బ్రహ్మదేవుడు వెనక్కి వెళ్ళారు, శ్రీ రుద్రుడు వెనక్కి వెళ్ళాడు, ఇంద్రా దేవతలు వెనక్కి వెళ్ళారు, అందరూ వెనక్కి వెళ్ళిపోయి ఆగిపోయారు అనమాట. అప్పుడు ఎవరు వచ్చారు? వీళ్ళందరూ కూడా ఏ పరమాత్మ యొక్క అంశో ఆ పరమాత్మ వచ్చారన్నమాట. చిట్ట చివరికి వచ్చింది కలయా అనమాట. ఏ పరమాత్మ యొక్క అంశ చేత వీళ్ళంతా ఆవిర్భవించారు అనేసరికి శ్రీ మహావిష్ణువే వీళ్ళందరూ కూడా ఆయన యొక్క అంశలో నుంచి వచ్చినటువంటి వాళ్ళే. కాబట్టి అప్పుడు పరమాత్మ వచ్చారు అని అందుకోసం చెప్పడం కూడా స్పష్టంగా చెప్పగలిగి ఉండాలి. అందువల్ల అటువంటి ఆప్తుడైన వాని యొక్క భక్తి ఒకటి, ఆ రకంగా భజించేటువంటి భక్తులు కొంతమంది ఉన్నారు. తర్వాత జిజ్ఞాసు భక్తులు, ఉద్ధవాదులు ఉన్నారు. అర్థార్థి, అర్థపురుషార్థం కొరకు పరమాత్మని ఆరాధించేవాళ్ళు కొంతమంది ఉన్నారు. అర్థం అంటే ఏమిటండి అన్నారు. అర్థం అంటే డబ్బు అండి అన్నారన్నమాట. సంస్కృతంలో ప్రతిదానికి ఒక వ్యుత్పత్తి ఉన్నది. వ్యుత్పత్తి అంటే నిర్వచన. అసలు ఆ శబ్దం ఎలా తయారంది, దాని అర్థం ఏమిటి, దాని మూలం ఏమిటి అని. అర్థము అంటే పోయేది అని అర్థం. అంటే దానికి డబ్బే. డబ్బు ఏమిటయ్యా అన్నారు. ఉంటుందా? పోతుందండి అన్నారు. పోలేదండి, నేను మా పెద్దల దగ్గర నుంచి దాచిన డబ్బు అంతా మా దగ్గర ఉందండి అన్నారు. ఈ పెద్దలు పోయారుగా. ఎవరో ధనమన్నా పోవాలి, ధనం నిన్ను విడిచినా పోతుంది, నువ్వు ధనాన్ని విడిచినా పోవడం ఖాయం. అందువల్ల ధనం వా పురుషంలోకే పురుషో ధనమేవా. ధనాన్ని పురుషుడన్నా విడిచిపెట్టాలి, పురుషుణ్ణి ధనమన్నా విడిచిపెడుతుందన్నమాట. అందువల్ల ఖాయం. దానికి అర్థనానంటే అర్థం అంటే రుచ్చతి గచ్చతి నశ్యతి ఇత్యర్థ. నశించిపోయేది, పోయేది, నీ దగ్గర ఉండకుండా ఇక్కడి నుంచి ఇంకో చోటు వెళ్ళిపోతుంటుంది అనమాట. దానివల్ల దానికి అర్థము అనమాట. ఆ అర్థాన్ని ఆశ్రయించేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఎవరయ్యా అన్నారు. అర్థార్థి ధ్రువ, ధ్రువోపాఖ్యానం. భాగవతంలో మహోన్నత చమత్కృతి ఎక్కడుందంటే ప్రతి అధ్యాయంలో ఉంది, ప్రతి స్కంధంలో ఉంది, ఆ గ్రంథం మొత్తం మీద ఉన్నది. ఎన్ని రకాలుగా ఉంటుంది అండి. భాగవత సంహిత అంటే మొత్తం 18,000 శ్లోకాల్లో కూడా గొప్పతనం ఉందండి అన్నారు. అలా అంత మొత్తం మీద చెప్పడం కాదండి, విడిగా చెప్పండి అన్నాడు. ప్రతి స్కంధంలో కూడా గొప్పతనం ఉందండి అన్నాడు. స్కంధం మొత్తం మీద చెప్పకండి, విడిగా చెప్పండి అన్నారు. ప్రతి అధ్యాయంలో కూడా గొప్పతనం ఉందండి అన్నారు. అధ్యాయాలు చెప్పకండి, ఇంకా తగ్గించి చెప్పండి అన్నారు. శ్లోకాల్లో కూడా అర్థం గొప్పతనం ఉందన్నాడు. శ్లోకం మొత్తం మీద చెప్పండి, ఇంకా తగ్గించండి అన్నారు. అయ్యా ప్రతి వాక్యంలోనూ గొప్పతనం ఉందండి అన్నారు, ఇంకా తగ్గించండి అన్నాడు. ప్రతి పదంలో గొప్పతనం ఉందండి అన్నాడు, ఇంకా తగ్గించవయ్యా. ప్రతి అక్షరంలో కూడా గొప్పతనం ఉందండి అన్నారు. ఎంతకంటే తగ్గించడానికి లేదుగా. అందువల్ల అక్షరే, పదే, వాక్యే, శ్లోకే, అధ్యాయే, స్కంధే, గ్రంథే అన్నమాట. మొత్తం కూడాను పరమాత్మ యొక్క తత్వమే చెప్పబడింది తప్ప తత్వం కంటే భిన్నమైనటువంటి ఒక అక్షరం కూడా లేదయ్యా అని అన్నారనమాట. అందువల్ల అటువంటి శ్రీమద్భాగవతంలో 4వ స్కంధము, 4వ స్కంధం ఉన్నది. ఆ 4వ స్కంధంలో ఈ ధ్రువోపాఖ్యానం వస్తుంది. అర్థార్థి అయినటువంటి వారు. అందులో 4 కూడా ఒకటి దక్షయజ్ఞ ధ్వంసము అంటే సతీదేవి యొక్క కథ ఉంటుందండి. అది ధర్మ పురుషార్థ కథ అంటారు. 2వ కథ ధనపు అర్థపురుషార్థ కథ, అది ధ్రువోపాఖ్యానం. బాలచరిత్ర, యువకోపాఖ్యానం, పృథుచరిత్ర, పురంజనోపాఖ్యానం, అది వృద్ధ చరిత్ర. ఈ 4 రకాలుగా 4 ఉంటామన్నమాట. ఆ పురంజనోపాఖ్యానాన్ని గురించి భగవద్గీతలో అనేక శ్లోకాలు, దానికి సంబంధించినటువంటి శ్లోకాలు ఉదాహరణ చెప్తుంటారన్నమాట. ఎందుకంటే అది వ్యాఖ్యానం చూస్తుంటే ఓహో ఈ శ్లోకాన్ని బట్టి భగవద్గీత ఇక్కడ సమన్వయం చేశారు కదా అని చెప్తున్నమాట. మనస్సును ఏ రకంగా నిగ్రహించుకోవాలి అనేది చూడాలి అంటే పురంజనోపాఖ్యానాన్ని బట్టి మనం చెప్పవచ్చునయ్యా అని. ఇక్కడ అర్థార్థి సాక్షాత్ పరమాత్మ చెప్తున్నారు. నన్ను ఆశ్రయించి భజించేటువంటి వాడు, సేవించేవాళ్ళు అర్థార్థి. వీళ్ళందరూ కూడా ఎటువంటి వాడు చూడండి, ధర్మ, అర్థ, కామ, మోక్ష, ఇది మనకు కావాలి కదండి. అందువల్ల ఆర్త, జిజ్ఞాసు, అర్థార్థి. ఇది అర్థార్థి అంటే డబ్బు కోరుకున్నవాడు. ధ్రువోపాఖ్యానంలో చెప్పున్నారన్నమాట. ఆ ధ్రువుడు ఏం కోరుకున్నాడయ్యా అన్నాడు. పరమాత్మ ప్రత్యక్షమైతే నాయన నీకేం కావాలరా అన్నారు. అనగానే పరమాత్మ దర్శనమైంది. వెంటనే ఎవరి చేత మనస్సులో, ఆ పిల్లవాడి మనస్సులో ఏదుందో అందరికంటే సమున్నత స్థితిలో ఉండాలని అనుకున్నారో ఆ ధ్రువమండలాధిపత్యాన్ని పరమాత్మ అనుగ్రహించారు. ఆ అనుగ్రహిస్తూ నీకు ఆ మండలాధిపత్యం, ధ్రువమండలాధిపత్యం, ధ్రువలోకం యొక్క ఆధిపత్యం ఎప్పుడు వస్తుందంటే 36,000 సంవత్సరాలు మీ నాన్నగారి రాజ్యం పరిపాలించిన తర్వాత, ఆ తర్వాత నీకు మృత్యుదేవత వచ్చి నిన్ను పట్టుకుపోవడానికి వస్తుంది. అప్పుడు నువ్వు మృత్యుదేవత యొక్క భయాన్ని పొందకుండా దాని నెత్తి మీద కాలు పెట్టి ఆ పైన నీవు వైకుంఠలోకానికి, ధ్రువలోకానికి వెళతావు అని పరమాత్మ అనుగ్రహించారన్నమాట. అందుచేత 36,000 సంవత్సరాలు రాజ్యపాలన చేయాలి. చేస్తామంటే సరే పర్వాలేదని ఒప్పుకుంటే సరిపోతుందా? అయ్యా మనమే
ఇంత వయస్సు మనకు ఎవరన్నా ఇంకో 50 సంవత్సరాలు ఇచ్చారనుకోండి, ఆ వయస్సును బట్టి ఆ వయో ధర్మాలు వస్తవి. ధర్మాలు వస్తే ధర్మంలో బాల్యంలో ఉన్న శక్తి యవ్వనంలో కంటే శక్తి తగ్గిపోతుంది, క్రమంగా తగ్గిపోతుంటుంది. ఎప్పుడు? వార్ధక్యంలో. ఆ తర్వాత నుంచి వచ్చిందంతా కూడా వార్ధక్యంలో పెరిగే శక్తే తప్ప నీకు అంతకంటే గొప్పది కాదుగా. ఆ వయస్సుని ఎంతకాలం నువ్వు ఆనందంగా అనుభవించే శక్తి ఉంటుంది కనుక ఉండదు. అందువల్ల ఈ రాజ్యం అంతా కూడా అనవసరం అనిపిస్తుంది అనమాట. 36,000 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేస్తున్నటువంటి ఆ ధ్రువకుమారుడికి ఈ రాజ్యం అంతా అనవసరంగా నేను పొరపాటున మహావిష్ణు ప్రత్యక్షమైతే ఏమడిగానయ్యా అంటే, ఆయన నాకు ఈ రకంగా ఇవ్వాల్సింది అని పొరపాటున అడిగానే, ఎంత తెలివి తక్కువ వాడినో కదా అని అనుకున్నారన్నమాట. ఎందుకంటే చివరికి అంటాడనమాట, నాయన ఎలా జరిగింది అంటే, ఒకడెవడో ఉన్నట్ట, వాడికి అనారోగ్యం కలిగిందిట. అనారోగ్యం కలిగితే ఇష్టదేవత ప్రార్థన చేశాడు, పరమాత్మ ప్రత్యక్షమయ్యారు. నీకేం కావాలి రానడు. స్వామి, నాకు ఈ మధ్యన గ్యాస్ ప్రాబ్లం ఎక్కువగా ఉంది, ఈ మందులు దొరకట్లేదు, ప్రతి మందుల షాపులో ఈ మందులు దొరికేట్టు అనుగ్రహించవలసింది అని అన్నట్ట. అనగానే పరమాత్మ ఒక్కసారి ఇట్ట నెత్తి మీద ఒకసారి కొట్టుకొని, ఒక దౌర్భాగ్యుడా, నన్ను అడిగితే అసలు రోగం లేకుండా ఉండాలనో, ఆయుర్దాయం ఉండి ఆరోగ్యంగా ఉండాలనో అడిగితే ఠక్కునిస్తాను తప్ప ప్రతి మందుల షాపులో ఈ మందులు దొరికేట్ చేయమంటావు ఇట్రా, 10 నిమిషాలు నువ్వు చావడానికి సిద్ధంగా ఉన్నావు, నువ్వు ఈ వరం అడిగి ఇంకో రకంగా అడిగితే బాగుండేది అని చెప్పి అదృశ్యమైపోయాట. అలాగే ఎలా ఉందయ్యా అన్నారు. ఒక పరమాత్మ యొక్క ప్రత్యక్షం అయితే అది ఏమడగాలో కూడా తెలియనటువంటి దృష్టి, అంటే గతాయుషి చికిత్సేవ అంటారన్నమాట. ఆయుర్దాయం అంతా అయిపోయింది వాడికి, వాడప్పుడు చికిత్సా విషయమైన విచారం చేశాడే. అలా ఉంది నేను పరమాత్మ ప్రత్యక్షమైతే నేను స్వల్పమైనటువంటి లోకాధిపత్యాన్ని అడిగానే అని చెప్పి బాధపడ్డాడు అనమాట. అర్థాన్ని కోరుకున్నాడు, అర్థం వల్ల వచ్చే రాజ్యాన్ని దీన్ని కోరుకున్నాను కదా అని బాధపడ్డాడు అనమాట. అంటే ఇవి ఏవి కూడా శాశ్వతం కాదు. అందువల్ల వీటన్నిటికంటే గొప్పది ఏదయ్యా అన్నారు. జ్ఞానీచ పురుషరషభ, జ్ఞాని అయిన వాడు చాలా గొప్పవాడయ్యా అన్నారన్నమాట. ఎవరా జ్ఞాని అన్నారు? ప్రహ్లాదుడయ్యా అని అన్నారు చివరికి. ఎందుకంటే అందువల్ల నాకు జ్ఞాని అంటే చాలా గొప్ప. భాగవతం మొత్తం మీద ఇద్దరున్నారు భక్తులు, ఇద్దరు కూడాను బాలభక్తులు అన్నారు. ఒకరు ధ్రువకుమారుడు, 2 ప్రహ్లాదుడు. వీళ్ళిద్దరు కూడాను సంవత్సరం తేడాలో ఉన్నవాళ్ళే. ఇద్దరు 7 సంవత్సరాల దగ్గరగా ఉన్నటువంటి పిల్లలే. కానీ వీళ్ళిద్దరిలో కూడా గొప్పవారెవరయ్యా అన్నాడు. ధ్రువుడు గొప్ప, ప్రహ్లాదుడు గొప్ప అని విచారం చేశాడు. ప్రహ్లాదుడు గొప్ప అని సిద్ధాంతం చేశారు. ఎందుకు ప్రహ్లాదుడు గొప్ప, ధ్రువుడు ఎందుకు కాదన్నారు. ధ్రువకుమారుడు ప్రత్యక్షం పరమాత్మ ప్రత్యక్షమైతే ధ్రువకుమారుని ఎలా అనుగ్రహించారయ్యా అన్నారు. అంటే దగ్గరికి వచ్చి ఏదో చెప్తామనుకుంటే వాడు మాటలు మాట్లాడాలి, పరమాత్మను ఉద్దేశించి స్తోత్రం చేయాలనుంది, కానీ మాటలు రావట్లా. మామూలు మాటలు బాగా మాట్లాడతాడు, కానీ భగవంతుడు ప్రత్యక్షమైతే ఏం మాట్లాడాలో తెలియాలిగా, అది తెలియదు. అందువల్ల అతను ఏదో వివక్షంతం ఏదో చెప్పాలనుకుంటున్నాడు. అప్పుడు పాపం ఈ పిల్లవాడు ఏదో చెప్పాలనుకుంటున్నాడని తన దగ్గర శంఖం ఉంటే ఆ శంఖాన్ని ఇలా ముట్టించారట పరమాత్మ. ఆ పిల్లవాడి దవడ దగ్గరికి కపోలే లసతే వాణి, ఇక్కడ సరస్వతి ఉంటుందన్నమాట దవడ దగ్గర. అందుకోసం పిల్లల్ని ఎప్పుడు చెంప మీద కొట్టకూడదు, సరస్వతి అమ్మవారు విడిపోతుంది. ఎప్పుడు నా కోపం వస్తే పిల్లల్ని ఎక్కడ కొట్టాలయ్యా అన్నారు. అది కూడా శాస్త్రం చెప్పింది. వీపును కొట్టవయ్యా, పృష్ఠత అధర్మాయ నమః. ఆయన వెనకాల ఉంటుందయ్యా అధర్మము, అందుకోసం తప్పు చేస్తే వీపు మీద కొట్టరా అన్నాడు. ఆ శరీర భాగం కొద్దిగా మృదువైన భాగం కాదు, కఠిన భాగం, దెబ్బని భరిస్తుందన్నమాట. అందుచేత ఇక్కడ ఎప్పుడైతే వాక్కుందో ఆ వాక్కును కాస్త వెంటనే ఇక్కడ శంఖాన్ని కాస్త స్పృశించారు. శంఖం అంటే ఏమిటయ్యా అన్నారు. పరమాత్మ శంఖము వేదమయమైన శంఖము, వేదస్వరూపమైన శంఖము. ఆ శంఖంతో ఎప్పుడైతే ముట్టుకున్నారో వేదములన్నీ, వేదాంగములన్నీ, ధర్మశాస్త్రము, పురాణములు అన్నీ కలిసి ఆ ధ్రువకుమారులో ప్రవేశించినాయి. ప్రవేశించేసరికి మొత్తం వేదములన్నీ 4, వేదాంగములన్నీ 6, 10 పురాణములు, ఆ 18 పురాణములు, ధర్మశాస్త్రము, పురాణములు అన్ని కూడా ప్రవేశించేసరికి దానికి ప్రతీకగా 12 శ్లోకాలు చెప్పాడు. 12 శ్లోకాలు ఎందుకు చెప్పారయ్యా అన్నారు. అంటే నారదుల వారు ఆయనకి ద్వాదశాక్షరి మహామంత్రాన్ని ఉపదేశం చేశారు. అందువల్ల ఆ ద్వాదశాక్షరి మహామంత్రోపదేశం వల్ల 12 శ్లోకాలు చెప్పారని దీనికి విశేషమైనటువంటి అర్థాలు కూడా చెప్తున్నారు. ఇంతకీ ఆ మహనీయుడైనటువంటి ధ్రువకుమారుడు ఇంత చేస్తే కూడా ఆయన కోరుకుంది ఏమిటయ్యా అన్నాడు. అర్థాన్ని కోరుకున్నాడు. అంతకంటే ప్రహ్లాదుని యొక్క ఉన్నతత్వం ఏమిటయ్యా అన్నాడు. జ్ఞాని అనమాట. జ్ఞానీచ పురుషరషభ, జ్ఞాని గొప్పవాడయ్యా అన్నారు. ఆయన జ్ఞాని ఎలాగయ్యారు అన్నారు. అంటే సనక సనందన సనత్కుమార సనత్సుజాతులు 4 కలిసి ప్రహ్లాదుడు అనమాట.
అందుచేత ఆ ప్రహ్లాదుడు ఎలా అయ్యారు అంటే సనకాది మహర్షులు నలుగురు కలిసి ప్రహ్లాదుడయ్యి ఆ హిరణ్యకశిపుడికి వాళ్ళ నలుగురు కలిసి ఒక కుమారుడు కాబట్టి గుర్తు చేస్తున్నారు పరమాత్మని. నానా పరమాత్మ కంటే గొప్ప లేదు నానా అని ప్రహ్లాదు అంటున్నా అంటే ఆ పరమాత్మ ఎంతో ద్వేషబుద్ధి కలిగి ఆ ద్వేషభక్తుడైనటువంటి హిరణ్యకశిపుడు తన కుమారుడితో ద్వేషిస్తూ ఆ పరమాత్మను ద్వేషిస్తూ నిరంతరం పరమాత్మను గుర్తు పెట్టుకుంటూనే ఉన్నాడు అనమాట. ఆయన గుర్తు చేయడం కోసం ప్రహ్లాదుడు, గుర్తు చేయబడినటువంటి వాడు హిరణ్యకశిపుడు. ఈ రకంగా ఉన్నారు. చివరికి ఏమైంది? పరమాత్మ ఎక్కడున్నారయ్యా అన్నారు. క్వాసౌ, పరమాత్మ ఎక్కడున్నారు అన్నారు. సర్వత్ర, అంతటా ఉన్నాడు నాన్న అన్నాడు. కస్మాత్ స్తంభే, స్తంభంలో ఎందుకు కనిపించట్లేదు అన్నాడు. దృశ్యతే, నాకు కనిపిస్తున్నాను నాన్న అన్నాడు. నా దృశ్యతే, నాకు కనిపించట్లేదు నాయన అన్నాడు కుమారుడితోటి. ఈ కర్మ నాన్న అన్నాడు అనమాట. ఎందుకంటే నువ్వు నాకు కనిపిస్తుంటే నీకు కనిపించలేదంటే నేనేం చేస్తాను గనక. కస్మాత్ స్తంభే, నా స్తంభంలో ఎందుకు లేదురా అన్నారు. దృశ్యతే, స్పష్టంగా కనిపిస్తున్నాను నాన్న అన్నారు. స్తంభోద్భవ నారసింహ, నృసింహస్వామి వారు ప్రత్యక్ష. చూడండి, పరమాత్మకు మనకంటే తల్లి తండ్రి ఎవరో వ్యవహారం ఉన్నారు. పరమాత్మ నృసింహస్వామి వారికి తల్లి గారు ఎవరండి అన్నారు. అంటే స్తంభం అండి అన్నారు. తండ్రి గారు ఎవరండి అన్నారు. భార్యనండి అన్నారు. అంటే స్తంభోద్భవ నృసింహస్వామి వారికి తల్లి స్తంభమే, తండ్రి స్తంభమే, మొత్తం మీద స్తంభంలో నుంచి స్తంభోద్భవ అవతారము అంటారన్నమాట. ఇందుకోసం వచ్చారయ్యా అన్నాడు. కేవలం భక్త రక్షణ కోసం పరమాత్మ అవతరించారన్నమాట. అది జ్ఞాని భక్తుడు. ఎందుకయ్యా జ్ఞాని భక్తుడు అంటే సనకాది మహర్షులు నలుగురు కూడాను బ్రహ్మదేవుని యొక్క మానసపుత్రులు. వారు జ్ఞానావతారం, వాళ్ళు నలుగురు కలిసి. వారి యొక్క అవతారమైనటువంటి ప్రహ్లాదుడు కూడా జ్ఞాని అవతారం అన్నమాట. అందువల్ల చతుర్విధ భజంతే మాం జనాః సుకృతినః అర్జున అని చెప్పి నాయన వాళ్ళలో జ్ఞాని అందరికంటే గొప్పవాడయ్యానుడు. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే అన్నారు. భగవత్ సంబంధమైన జ్ఞానము, అధ్యాత్మ జ్ఞానము, బ్రహ్మజ్ఞానంతో సమానమైనటువంటి పవిత్రమైనటువంటి వస్తువు లేనే లేదయ్యా అని చెప్పి ఆ జ్ఞానం యొక్క మాహాత్మ్యాన్ని చెప్పడం జరిగింది. అందుచేత అలాంటి పరమ పవిత్రమైనటువంటి విషయాన్ని భగవద్గీతలో ప్రతి రూపంగా, అంటే ఒక్కొక్క లక్షణంలో ఒక్కొక్క స్వరూపంగా చెప్తూ ఉన్నారు. ఆ భక్తి యోగంలో చెప్తారు భక్తి యొక్క స్వరూపం ఎలా ఉంటుందని. దైవాసుర సంపద్ విభాగ యోగం అని ఉంది, దాంట్లో చెప్తారు. అది 16వ అధ్యాయం దగ్గర వచ్చేసరికి ఆయన ఆసుర సంపత్తి అంటే ఏమిటి, దైవీ సంపత్తి అంటే ఏమిటి, ఏ వ్యక్తిలో ఆసుర సంపత్తి ఉంటుంది, ఏ వ్యక్తిలో దైవీ సంపత్తి ఉంటుంది, దైవీ సంపత్తి యొక్క స్థితి ఎలా ఉంటుందని ఈ లక్షణాన్ని బట్టి భాగవతం చూడబోయా. ఎవరి యందు దైవీ సంపత్తి ఉంది, ఎవరి యందు ఆసుర సంపత్తి ఉంది. ఇద్దరు రాక్షస జన్మ కలిగినటువంటి వారే, అసుర జన్మ కలిగిన వారే. ఎవరు? ప్రహ్లాదుడు గాని హిరణ్యకశిపుడు గాని. ఒకరికి ఏ జన్మ ఏ సంస్కారం ఉందయ్యా అన్నాడు. ఆసుర సంపత్తి ఉంది అంటే అసుర సంబంధమైనటువంటి సంపద ఉంది అంటే కఠినమైనటువంటి రజోగుణ ప్రధానంగా ఉన్నారు. అదే పరిస్థితిలో ఆ మహానుభావుడికి ప్రహ్లాదుడు ఆయన కుమారుడే. చూడండి, నల్లదారంతో నల్లబట్ట పుడుతుంది తప్ప తెల్లబట్ట వస్తుందా అన్నారు. రాదండి అన్నాడు. కానీ నల్లదారంలో నుంచి తెల్లబట్ట వచ్చిందండి అన్నారు. ఎవరయ్యా అన్నారు. ప్రహ్లాదుడయ్యా అనమాట. అంటే తండ్రిని మించి కుమారుడు సమున్నతమైనటువంటి స్థానాన్ని పొంది ఉన్నారన్నమాట. అందుచేత ఇక్కడ మాత్రమే కొన్ని చోట్లనే ఈ అపవాద సామాన్యంగా కారణగుణా కార్యే సంక్రామంతి, కారణంలో ఉన్నటువంటి గుణాలు కార్యంలో సంక్రమిస్తవి అని అంటారన్నమాట. కానీ అన్ని చోట్ల కాదు. అసాధారణమైనటువంటి స్థితిలో ఒకప్పుడు ఆ కారణం కంటే అతిరిక్తంగా కార్యం పుడుతుంది. ప్రహ్లాదుడు ఏ విధంగా అయితే హిరణ్యకశిపు కుమారుడై ఉన్నాడు. ఎందుకంటే ఆ హిరణ్యకశిపుడు ఎప్పుడైతే ఉన్నాడు చూపించారా అంటే పరమాత్మను దర్శింపజేశాడు. అంటే హిరణ్యకశిపుడు లాంటి పాపకర్మునకు పరమాత్మని దర్శింపజేశాడు కుమారుడు. కనిపించేసరికి పరమాత్మ ఆశ్చర్యపడ్డాడు. ప్రహ్లాదుడు చూడంగానే నృసింహస్వామి వారు అన్నారు, వరే నాయన కిం ఎలా ఉన్నావు, సుకుమార తరోసిరే బాలా, ఎంత సుకుమారంగా ఉన్నావురా, మీ నాన్న చూడబోతే అంత కఠినంగా ఉన్నాడు, నువ్వు ఇంత మెత్తగా ఉన్నావే, నాకు ఆశ్చర్యంగా ఉంది నాయన, నా కోసం ఎన్ని కష్టాలను భవించావురా, ఏనాడో నీ కష్టాలు పోగొట్టడానికి రావాల్సిన వాడిని ఇంతకాలం రాకుండా ఆలస్యం చేశాను కాబట్టి నా ఆలస్యాన్ని మన్నిస్తావా నాయన ప్రహ్లాద అని క్షంతవ్యమంగా ఇది మే సమయే విలంబ అని అడిగాట పరమాత్మ. ఆయన నేను సమయంలో రాలేదు కాబట్టి నా ఆలస్యానికి మన్నించుతావా నాయన అని ఒక భక్తుడిని పట్టుకొని పరమాత్మ అడిగారు. అంటే పరమాత్మ యొక్క భక్త వాస్యత అంటే భక్తుల పట్ల ఆయనకు ఉన్నటువంటి ఒక పరాధీనత ఎంత గొప్పదో మనం తెలుసుకోవచ్చు అనమాట. భక్తి యోగం అంటుంటే అర్థం ఏమిటండో, ఆ భక్తి భజనం భక్తి. భక్తి అంటే ఏమిటయ్యానుడు, భజనం, పరమాత్మను ఆరాధించడం. అది ఎన్ని రకాలుగా ఉందయ్యానుడు. ఈ భక్తి యోగాన్ని ఆధారంగా చేసుకొని భక్తి యొక్క స్వరూపాన్ని విభాగం చేసి పారేశారు.
అది ఏమిటయ్యా? అది మనకు భాగవతంలోనే కనిపిస్తుంది, సప్తమ స్కంధంలో. ఆయన శ్రవణం, కీర్తనం, అలాగే వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం, ఈ వరసన్నా చెప్తున్నారన్నమాట. అంటే నవవిధ భక్తులు అని చెప్పి అన్నారు. ఇవన్నీ కూడా సాధన భక్తులు, గుర్తుపెట్టుకోవాల్సిన మాట. సాధన భక్తులు అంటే పరమాత్మని పొందటానికి తగినటువంటి సాధనాన్ని ఇచ్చేటటువంటివి అని. ఒక కథ విన్నామనుకోండి, ఆ కథాశ్రవణం చేస్తూ ఉంటే అది ఎలా, ఎంత శ్రద్ధగా చేయాలయ్యా అన్నాడు. భాగవతం బట్టే తెలుసుకోండి శ్రవణం ఎలా చేయాలో అన్నారు. ఎందుకంటే పరమాత్మ ప్రత్యక్షమైతే పృథు చక్రవర్తి అడుగుతాడు, ఆయన నీకేం కావాలో కోరుకోవయ్యా అన్నారు. ఏం లేదు స్వామి, మీ కథ 2 చెవులతో వినటానికి నాకు తృప్తిగా లేదు, నాకేమైనా మీకు అనుగ్రహం చేస్తే ఒక 10,000 చెవులు ఇస్తే అన్ని రకాలుగా నిరంతరం వింటూ ఉంటుంటానండి. ఒక 2 చెవులతో ఒకటి, ఇంకో 2 చెవులతో ఇంకోటి, ఇలా అన్ని ఒకేసారి వినేస్తాను. కానీ ఆయుర్దాయం తక్కువగా ఉంది కాబట్టి ఎక్కువ కర్ణాయుతమేషమే వరహ అని అడిగారన్నమాట. 10,000 చెవులు ఇస్తే నాకు మీ కథ వినాలని కోరికగా ఉందండు. అంటే శ్రవణంలో ఒక పరాకాష్ఠ, దాన్ని అడిగే విధానము అలా ఉంటుందన్నమాట. శ్రవణం అలా విన్నవాళ్ళలో గొప్పవారు ఎవరయ్యా అన్నారు. పరీక్షన్ మహారాజులాగా కథాశ్రవణం చేసిన వారు ఎవ్వరు లేరుట. మొత్తం వెతుక్కుంటూ వచ్చారండి. చేస్తే శ్రీ విష్ణు శ్రవణే పరీక్షిత భవతు. పరీక్షన్ మహారాజు కథాశ్రవణ భక్తి అంటే కథ వినటం కూడా ఎంత ఏకాగ్రతగా వినాలి. ఇంతకుముందు గదాధర భట్ట దగ్గర చెప్పినటువంటి విధానంగా నిరంతరం ఆ కథ చెప్తూ ఉంటే వేరొక విషయం లేదు. ఎందుకంటే భాగవతం అంతా చదువుతున్నప్పుడు 3వ రోజు అయిపోయింది, 4వ రోజు అయిపోయింది, 5వ రోజు పొద్దున పూట పరీక్షన్ మహారాజు కూర్చొనున్నారు. సుఖయోగేంద్రుల వారు చెప్తున్నారు, నాయన దశమస్కంధం చెప్తున్నాను రా అబ్బాయి, దశమస్కంధం చెప్పేటప్పటికి నేను నాలో ఉండను, నువ్వు వినటానికి అవకాశం ఉండదు, 4 రోజుల నుంచి మంచినీళ్ళు కూడా తాగలేదు, నువ్వు కావాలంటే ఇప్పుడే ఏదైనా పళ్ళు పాలు పుచ్చుకునే అవకాశం, ఇక తర్వాత నేను నా స్వాధీనంలో ఉండను, నువ్వు కూడా ఆ కథ వింటూ నువ్వు మర్చిపోతావు సుమా, పుచ్చుకుంటావా నాయన అన్నారు. స్వామి నాకు ఎక్కర్లేదు, ఆ దాహం వేసి మంచినీళ్ళు ఇవ్వలేదు, ఒక ఋషి మెడలో చచ్చిపడి ఉన్న పాము కడేబాన్ని వేసి ఈ శాపాన్ని పొందాను, నాకు ఆకలి లేదు, దప్పిక లేదు, మీ ముఖము నుంచి వచ్చేటువంటి, ముఖమనే చంద్రుడి దగ్గర నుంచి వచ్చేటటువంటి ఆ దివ్యమైన కథామృతాన్ని ఆస్వాదన చేస్తున్నటువంటి నాకు ఆకలి దప్పిక లేవు, నాకు కథ చెప్పండి చాలు, నాకు ఇంకేం అక్కర్లేదన్నాడనమాట. అంత శ్రద్ధ పట్టి విన్నాడు అనమాట. అందువల్ల పరీక్షన్ మహారాజు వలె శ్రవణ భక్తి కలిగిన వారు ఎవ్వరూ లేరు. శ్రీ విష్ణు శ్రవణే పరీక్షిత భవతు. కథ చెప్పడంలో గొప్పవారెవరయ్యా అన్నారు. వైయాసకి కీర్తనే. కథ చెప్పడంలో, వినటంలో ఆయన గొప్పవాడైతే చెప్పడంలో గొప్పవారు ఎవరండి అన్నాడు సుఖయోగేంద్రుల వారు. భాగవతంలో ఒక చమత్కారం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడంటే ఇది ఎవరయ్యా చెప్పింది అన్నారు. భగవద్గీత చెప్పింది ఎవరు? పరమాత్మ చెప్పారు. ఎవరైతే విన్నారు, అర్జునుడు విన్నాడు, వీళ్ళిద్దరిలో ఎవరు గొప్పవారండి అన్నారండి. అంటే ఎవరైతే శ్రోత ఉన్నారో ఆయన చాలా గొప్పవాడు. ఆ విన్న తర్వాతనే అనుభూతిని చెప్పగలిగాడు. నాయనా నీవు చెప్తుంటే నాకు ఎంతో అనుభవం వచ్చిందా అని పరమాత్మ అనలేదే. కానీ పరమాత్మ యొక్క స్వరూపము ఆ భగవద్గీత ఉపదేశం చేసిన తర్వాత, విశ్వరూప దర్శనం అయిన తర్వాత, స్వామి నాకు మోహం కాస్తా పోయింది కాబట్టి దుస్తర్కమైనటువంటి అపహత అవివేక, ఆ అవివేకం కాస్తా పోయింది స్వామి అని ఆ అనుభూతిని చెప్పగలిగాడు అనమాట. అందువల్ల భక్త శ్రోత ఈ ఇద్దరిలో గొప్పవారు ఎవరంటే శ్రోత గొప్పవాడు, తర్వాత భక్త గొప్పవారు. అందుకోసం ముందు శ్రవణ భక్తి చెప్పారు, తర్వాత కీర్తన భక్తి చెప్పారన్నమాట. కీర్తన భక్తిలో గొప్పవారు ఎవరయ్యా అన్నారు. సుఖయోగేంద్రుల వారయ్యా అన్నారు. వస్తుత సుఖయోగేంద్రుల వారిని ఎందుకు చెప్పారు అంటే 7 నిమిషముల కంటే ఒక చోట ఉండరు. ఎందుకంటే ఒక ఆవు పాలు పితకటానికి 7 నిమిషముల సమయం కంటే ఎక్కువ అవసరం లేదు. 7 నిమిషముల తర్వాత ఆ ప్రదేశంలో ఉండరు సుఖయోగేంద్రుల వారు. ఎందుకంటే ఆ ప్రదేశంలో ఉంటే ఇది బాగుందే, ఇక్కడ ఉంటే బాగుంటుందని మనసులో అనిపిస్తుందేమో అని అక్కడ ఉండటానికి ఇష్టపడకుండా వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. ఎప్పుడైనా అలుపు తీర్చుకోవడానికి 5 నిమిషములు, 6 నిమిషములు, 7వ నిమిషం వచ్చేసరికి అక్కడి నుంచి వెళ్ళిపోతుంటారు. అలాంటి మహానుభావుడు ఆయన. అలాంటిది 7 రోజుల పాటు పరీక్షన్ మహారాజుకు కథ చెప్తూ కూర్చున్నారు అంటే ఆయన ప్రతిజ్ఞ, ఆయన ఆలోచన, ఆయన స్వస్థత ఇది మొత్తం కాస్త మర్చిపోయారు. ఎలా చేశారండి ఇలాగా అన్నారు. కృష్ణ పరమాత్మ చెప్తారట. ఒకసారి గోలోకంకి వెళ్ళారు. గోలోకంలో రాధాదేవి శిష్యుడిన ఎవరు? సుఖయోగేంద్రుల వారు. ఎందుకయ్యా? కృష్ణ పరమాత్మ యొక్క మంత్రాన్ని రాధాదేవి ఉపదేశం చేసింది. అందువల్ల ఆ రాధామంత్రం ఉపదేశం చేసిన గురువు పట్ల అత్యంత భక్తి కలిగి అప్పుడప్పుడు దర్శనం చేసుకోవడానికి పెడుతుండేవారు. ఆ దర్శనం చేసుకుంటే ఆ కృష్ణ హిందీలో రాస్తారు, కహురే కృష్ణ కహురే సుఖ కృష్ణ కహురే అని అంటుంటారు అనమాట. నాయన వచ్చావుట్రా అబ్బాయి, నువ్వు నాకేం చెప్పక్కర్లేదు, కృష్ణ 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 అని నేను చెప్పిన మంత్రం ఉందే అది జపం చేస్తూ కూర్చోరా అన్నారు. ఇది గురువు చెప్పినటువంటి మాట. అందుకోసం నిరంతరం అలా చేస్తూ ఉంటే అప్పుడు కృష్ణ పరమాత్మ, గోలోకవాసి కృష్ణ పరమాత్మ ఉన్నారు. అది కూడా ఆశ్చర్యం. జన్మ కర్మచమే దివ్యం ఏవం యో వేతి తత్వత అని గీతలో ఉంది. నాయన నా పుట్టుక చాలా జన్మ కర్మచ, నా జన్మ ఆశ్చర్యకరమైనటువంటిది,
కర్మ ఆశ్చర్య దివ్యం, ఆశ్చర్యకరమైంది నాయన అన్నారు. ఎవరికి తెలుస్తున్నారు? బహువునమే వ్యతిరేత అని చెప్తుంటారు పరమాత్మ. నాయన నాకు నీకు చాలా జన్మలు వెళ్ళిపోయినవిరా, అయితే అందులో తాన్యహం వేద, నాకు ఏమిటో ఆ జన్మలు ఏమిటో ఆ పరిస్థితి ఏంటో నాకు తెలుసు, నీకు మాత్రం తెలియదురా నాయన అన్నారు. ఎవరు? నరనారాయణ స్వరూపంలో ఒక స్వరూపమైన నరుడైనటువంటి అర్జునుడికి తెలియదు, పరమాత్మకు తెలుసును అని చెప్పి పరమాత్మ స్పష్టంగా చెప్పున్నారు. అంటే ఒకరు అంశ, ఒకరు అంశి, అంటే ఒకరు అవయవ స్వరూపంగా ఉన్నవారు, ఒకరు అవయవి స్వరూపంగా ఉన్నారు. మూల స్వరూపం పరమాత్మ అన్నమాట. అందుచేత ఆయన చెప్పున్నారు, నాయన నీకు తెలియదు నాకు తెలుసు అని అన్నారు. అట్టి పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి అర్జునుడికి గీతోపదేశం చేస్తూ ఉన్నారన్నమాట. కాబట్టి నాకు అదంతా తెలుసు అని అందుకోసం చెప్పారు. ఆ పరమాత్మ యొక్క జన్మ ఆశ్చర్యకరమైంది. గోలోకవాసి కృష్ణ పరమాత్మ వేరు, వైకుంఠవాసి కృష్ణ పరమాత్మ వేరు, అది గుర్తుపెట్టుకోవాలి. వైకుంఠంలో నుంచి ఆవిర్భవించినటువంటి ఆ దేవకీదేవి యొక్క గర్భంలో పుట్టినటువంటి కృష్ణ పరమాత్మ ఎవరైతే ఉన్నారో ఆయన వైకుంఠవాసి. ఆ తల్లి గర్భంలో నుంచి ఎలా పుట్టారయ్యానడు? తమ అద్భుతం బాలకం అంబుజేక్షణం చతుర్భుజం శంఖగదాయుధాయుధం. ఆయన పుడుతూనే ఎలా పుట్టాడయ్యా అన్నాడు. నాయన శంఖము చక్రము గదా పద్మము 4 చేతులతో పట్టుకొని మంచి పట్టుబట్ట కట్టుకొని పీతాంబర ధారి అయి కౌస్తుభమని ధరించి చక్కగా అందంగా వచ్చాడు. బ్రహ్మాండమైనటువంటి జుట్టు, ఆ మకర కుండలములు వాటన్నిటితో వచ్చాడయ్యా అన్నాడు. ఎంతున్నారయ్యా అన్నారు. చాలా కొద్దిగానే ఉన్నారండి, చిన్నపిల్లవాడిగా వచ్చారండి అన్నారు. ఇంత లోపలే ఈ పట్టుబట్టలు అన్ని కూడా వచ్చినవి అన్నాడు. కిరీటం కూడా వచ్చింది ఆయన అన్నారు. వెన్నీ ధరించి వచ్చిందే, ఆయన ఎక్కడి నుంచి వచ్చారయ్యా అన్నారు. వైకుంఠం నుంచి వచ్చారన్నమాట. అయితే దేవకీదేవికి పరిస్థితి ఇదైతే అక్కడ యశోదాదేవి గర్భం నుంచి ఎవరు పుట్టారయ్యా అన్నారు. ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇద్దరు పుట్టారండి అన్నారు. ఆ అమ్మాయి అబ్బాయి ఎవరయ్యా అన్నారు. అమ్మాయి అమ్మవారు కాగా అబ్బాయి ఎవరయ్యా అన్నారు. ఎక్కడి నుంచి? గోలోకంలో రాధాసమేతుడైన కృష్ణ పరమాత్మ యొక్క ఆ కృష్ణ పరమాత్మ ద్విభుజుడు, 2 భుజములు, ఇక్కడ 4 భుజములు. ఈ 4 భుజములు ఆయన ఈ 2 భుజాయములు ఆయన దగ్గరకు వచ్చి కలిసిపోయారు అన్నమాట. కలిసిపోయేసరికి ఉన్నది ఎవరయ్యా అన్నారు. పరమాత్మ ద్విభుజ కృష్ణ పరమాత్మ ఉన్నారు. ఆ ద్విభుజ కృష్ణ పరమాత్మలోకి చతుర్భుజ కృష్ణ పరమాత్మ ఐక్యాన్ని చెందారన్నమాట. ఇది జన్మ కర్మచమే దివ్యం అంటే భాగవత సంప్రదాయంలో చెప్పేటువంటి మాట. ఇది ఆశ్చర్యమయ్యా అన్నారు. అందరికీ తెలుసున్నాను, తెలియదు, అందరికీ తెలియటానికి వీల్లేదు. ఎందుకయ్యాను? వ్యాసుల వారు అంత రహస్యాన్ని అంత గర్భితంగా ఉంచారన్నమాట. అంశేన అంటారు. అంశేన అంటే అర్థం ఏమిటి? అంశచేత అని కాదు. అంశానాం ఇనః అంశేన. అన్ని అవతారములు అంశస్వరూపములు అయితే వాటికి ఇన అంటే సూర్యులాగా యజమాని ఎవరయ్యా అన్నారు. పరమాత్మ. ఎవరు? ద్విభుజ కృష్ణ పరమాత్మ, గోలోకవాసి కృష్ణ పరమాత్మ. ఎవరిలో ఐక్యమైపోతారో ఐక్యమైపోయిన వ్యక్తి 2వ రకము, ఐక్యం చేసుకున్న వ్యక్తి ప్రధానమైన రకం. ఇప్పుడు గోలోకవాసిలో వైకుంఠవాసి ఐక్యాన్ని పొందితే ప్రధానమైన వ్యక్తి ఎవరు కనిపిస్తున్నారు? ద్విభుజుడైనటువంటి గోలోకవాసి కనిపిస్తున్నారు. అది ప్రధాన స్వరూపం. ఇది భాగవతంలో 10వ స్కంధంలో గ్రహించాలి. ఎప్పుడయ్యా ఈయన విడిపోయేది అన్నారు. మధురకు వెళ్ళిపోయినప్పుడు వైకుంఠవాసి మధురకు వెళ్ళారు. బృందావనాన్ని విడిచిపెట్టి గోలోకవాసి ఒక అడుగు కూడా ముందుకు పెట్టడం. బృందావనం పరిత్యజ్య పాదమేకన్న గచ్చతి. బృందావనాన్ని విడిచిపెట్టి అడుగు కూడా ముందుకు పరమాత్మ వెళ్ళరు గోలోకవాసి. అందుచేత అక్కడ ఉన్నది ఆయనే. ఎవరినైనా చంపడం గాని ఏదైనా చేయటం గాని ఈ కార్యక్రమం మహానుభావుడు గోలోకవాసి కృష్ణ పరమాత్మకు తెలియదు. ఆయన చంపడం వ్యవహారం లేదు, ప్రేమించడం తప్ప ఆ మహానుభావునికి ఇంకోటి తెలియదు. అందుచేత ప్రేమించే లక్షణం గాని ఆదరించే లక్షణం కాని గోలోకవాసి లక్షణం. అసుర సంహారం చేయటము, దుష్ట సంహారం చేయటము, ఇదంతా ఎవరయ్యాన్నారు? చతుర్భుజ మహావిష్ణు స్వరూపమైన అంశస్వరూపం. అందుకోసం మధురకు వెళ్ళి ఇంతకుముందు పూతనామోక్షం దగ్గర నుంచి ఇక్కడ జరిగిందంతా కూడా ఆ విష్ణు స్వరూపమైనటువంటి అంశాల నుంచే జరిగింది. ఆ తర్వాత కంసవధ మొదలైనవన్నీ కూడాను సాక్షాత్తు శ్రీ మహావిష్ణు స్వరూపమైన కృష్ణ పరమాత్మ నుంచి జరిగినవి వాళ్ళు సప్రమాణంగా ప్రతి దానికి ప్రమాణాన్ని చూపించి ఆ రకంగా చేస్తున్నారన్నమాట. అందువల్ల భగవంతుని యొక్క జన్మ గాని ఆయన చేసిన కర్మ గాని అది చాలా ఆశ్చర్యకరంగా దివ్యం, దేవతా సంబంధమైన ఉంటారు. ఆశ్చర్యకరం అని చెప్పిన ఆశ్చర్యవత్ పశ్చితి కశ్చనైనం అన్నమాట. అందుచేత ఆశ్చర్యంగా చూస్తారు. ప్రతివాడికి పరమాత్మ స్వరూపాన్ని సులభంగా తెలుసుకునే సామర్థ్యం ఉండదు కదండి. ఎందుకంటే ఛాయతో విషయానస్య సంగస్తేషు ఉపజాయతే అంటారుగా. మనం ఏం చేస్తున్నామయ్యా అన్నారు. మనసులో విషయాల్ని ధ్యానం చేస్తుంటారు. విషయాల్ని ధ్యానం చేయడం అంటే అర్థం ఏమిటను? విషయము అంటే భార్య, పిల్లలు, ఇల్లు, వాకిలి, ప్రాపంచిక విషయములు, వీటన్నిటికీ కూడా పేరేమిటయ్యా అన్నారు. విషయములు అంటారండి అన్నారు. విషం గొప్పదా విషయం గొప్పదా అని అడిగారన్నమాట. అక్కడ కూడా అందులో ఎక్కడ ఎక్కువ అక్షరాలు పేర్కొన్నాయో చెప్పండి అన్నారు. విషయానికండి అన్నారు. అది చాలా ప్రమాదకరం నాయన. విషం ఏం చేస్తుంది, విషయం ఏం చేస్తుంది అన్నారు. విషం ఎవరు పుచ్చుకుంటే వాడినే చంపుతుంది. విషం పుచ్చుకోకల్లా, విషయాలు స్మరిస్తే చాలు.
అంటే స్మరించినా కానీ ప్రాణత్యాగం చేసే పరిస్థితి ఉంటుందన్నమాట. అందుచేత విషయాణాంచ దూరం అత్యంతమంతరం. విషమునకు విషయానికి చాలా తేడా ఉంది. ఉపభుక్తం విషం హంతి, ఎవడు పుచ్చుకున్నాడో వాడిని విషం చంపుతుంది. విషయాహ స్మరణాదపి, స్మరిస్తే చాలు విషయాలు చంపేస్తారనమాట. ఎందుకంటే వేదాంత శాస్త్రంలో చెప్తారు, ఒకప్పుడు అత్యంత ఇష్టురాలైన అనుకూలవతి అయినటువంటి మంచి ఉపచారం చేసినటువంటి భార్య కాస్త హఠాత్తుగా చనిపోతే ఆ కామినీ పరిభావితమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాడే బ్రహ్మాండంగా యతీశ్వర స్థానంలో, అంటే చివరికి భార్య పోయిందని సన్యాసం తీసుకున్న తర్వాత కూడా ఆ భార్య గుర్తొచ్చి బ్రహ్మాండంగా ఏడ్చి అనేక రకాలుగా బాధపడేవాళ్ళు ఉన్నారు. ఆ సంస్కారము అంత భయంకరమైనటువంటిది అనమాట. అందువల్ల విషయాహ స్మరణాదపి, విషయములు స్మరించినా కానీ కష్టాన్ని కలగజేస్తుంది ఆయన అన్నారు. అందుచేత ఝాయతో విషయానస్య సంగః తేషు ఉపజాయతే. భాగవతంలో దీని మీద వ్యాఖ్యానం రాశారండి. ఏమిటయ్యా అన్నారు, భరత చక్రవర్తి పంచమస్కంధంలో వస్తుంది. ఆయన పూర్వకాలంలో బ్రహ్మదేవుని కుమారుడు ఉన్నాడు. ఆయన స్వయంభూ మనువు, ఆయన కుమారుడు ప్రియవ్రతుడు, ఆయన కుమారుడు ఆగ్నేయుడు కుమారుడు నాభి కుమారుడు ఋషభదేవుని యొక్క కుమారుడు భరతుడయ్యా అన్నారన్నమాట. ఆ భరతుడు 100 మంది కుమారులు, అందరికంటే పెద్దవాడు భరతుడు. ఆ భరతుడు ఒక రోజు సమస్త రాజ్యాన్ని విడిచిపెట్టి తన పిల్లలు నలుగురికి రాజ్యం ఇచ్చేసి వెళ్ళిపోయి భార్యను కూడా వదిలిపెట్టేసి వెళ్ళాడు. ఆశ్రమానికి వెళ్ళిపోయి ఒక దివ్యమైనటువంటి ఆశ్రమంలో పులహాశ్రమం ఉంటే అక్కడ తపస్సు చేసుకుంటూ ఉంటే ఒక లేడీని చూచాడు. ఆ లేడీ కాస్త ఒక పెద్ద పులి యొక్క ఆ ధ్వని విని భయపడి గర్భవతిగా ఉన్నది కాస్త పిల్లని ప్రసవించింది. ఒక పిల్లని ప్రసవించంగానే అది నీళ్ళలో పడిపోయడం, చనిపోవడం జరిగింది అనమాట. ఆ పసిపిల్ల అక్కడ కాస్త నీళ్ళలో పడుతుంటే ఆ భరతుడు కాస్త అయ్యయ్యో పసిపిల్ల తల్లి కాస్త చనిపోయింది, పిల్లని మనం రక్షిద్దామని చెప్పి తీసుకొచ్చాడు. దాని మీద మమకారం పెరిగింది. ఉన్న భార్య పిల్లల్ని వదిలిపెట్టి వచ్చిన తర్వాత అయ్యో ఈ పిల్లని మనం రక్షించకపోతే ఎలాగా అని చెప్పి మహనీయులైనటువంటి వారు ఇతరుల కోసం తమ యొక్క ప్రాణాలనైనా ఇచ్చేస్తుంటారు. ఇలా చేయడం ఒక పరిపాటి. ఆయన సొంతంగా ధర్మశాస్త్రం అప్పుడు తయారు చేసుకోనమాట. ఇప్పుడు మన వాళ్ళు చెప్తుంటారు, నా మనసులో నాకు ధర్మశాస్త్రం అంటే ఇదే అనిపిస్తుందండి అని ఎవడు ఇష్టం వచ్చినట్టు వాడు మాట్లాడుతుంటారు. చూచారో లేదో, ఇది ప్రచార సాధనములు ప్రసార సాధనములు ఏవేవో వస్తూ ఉంటుంది. ముఖమస్తేదిన వక్తవ్యం యత్ ప్రమాణం తద్వక్తవ్యం సప్రమాణం హి వక్తవ్యం. అందుచేత ఏదుందో నోరుంది కదా అని టకటకట చెప్పేసేయడం కాదు కదండి, ఏదైతే శాస్త్రం ఉన్నదో. ఎందుకంటే మనం ఎలా మాట్లాడాలి అన్నాడు. మా సామాన్యులు చెప్తుంటారు, నీళ్లు ఎలా తాగుతావయ్యా అన్నాడు. నలకలో అవి ఉన్నాయనుకోండి, ఏం చేస్తావు, వస్త్రభూతం పిబేజ్జలం, వస్త్రం చేత వడబోసుకొని నీళ్లు తాగుతూ ఉంటాం అనమాట. అలాగే మనం అడుగు పెట్టేటప్పుడు కళ్ళు మూసుకొని ఎక్కడ పడితే అక్కడ అడుగు పెడతామా, పెట్టం కదా. ఏదైనా ఒక చెత్త ఉంటే బురదలో కాలు వేస్తామా, బియ్యం కదా. కళ్ళు మూసుకొని కళ్ళతో పవిత్రం చేసుకుని మార్గాన్ని మనం అడుగు పెడుతుంటాం అనమాట. అందుకంటే నేత్రం చేత పవిత్రం చేసుకొని పాదాన్ని పెడుతూ ఉంటాము. అలాగే వస్త్రం చేత పవిత్రం చేసుకొని నీళ్లు తాగుతూ ఉంటాం. అలాగే మాట కూడా శాస్త్రపూతాం వదేద్వాణి, అంటే శాస్త్రం చేత పవిత్రమైనటువంటి వాక్కునే మనం మాట్లాడాలి తప్ప ఏది పడితే అది మాట్లాడితే అది హర్షణీయం కాదు, లోకమునకు ఆచరణీయము కాదు. ఒకవేళ ఆచరించినట్లయితే దానికి కూడా భగవద్గీత చెప్తుందన్నమాట. నాయన లోకాన్నోద్విజతే, లోకాన్ని ఎవరైతే ఉద్వేగం కలిగేట్టు చేస్తాడో అది సరి అయిన పద్ధతి కాదురా అబ్బాయి. అందుకోసమని ఎవరైనా సరే కర్మ ప్రధానం అని చెప్పి జ్ఞానమ ప్రధానం అని చెప్పి ఇలా ఎవరైతే మాట్లాడుతుంటారో తెలియక వారి చేత లోకమంతా కూడా ఉద్వేగాన్ని పొంది విపరీత ధర్మాన్ని పొంది పాడైపోతారు రా అబ్బాయి. అలా మాట్లాడవద్దు, మాట జాగ్రత్తగా ఉంచుకోండి. ఎందుకంటే ఎక్కడ శ్రద్ధ ఉండాలి అన్నాడు, వాచి శ్రద్ధ, వాక్కునందు శ్రద్ధగా ఉంచండి, జాగ్రత్తగా ఉంచండి అన్నమాట. అని ఈ విధంగా ఆ భరతుని యొక్క చరిత్ర వచ్చేటప్పటికే విషయ సంఘం చేత ఎంత అనర్థం కలుగుతుందో, స్మృతి భ్రంశ కలుగుతుందో, బుద్ధి భ్రంశ కలుగుతుందో అది మొత్తం కూడాను అందులో చెప్పారు. ఈ విధంగా ఆయన ఒక్కొక్క చోట ఒక్కొక్క విషయాన్ని ఆ శాస్త్రం అనేటువంటి ప్రతిపాదన చేస్తుంది. ఇక క్షేత్రజ్ఞ విభాగము ఆ సందర్భంతో ఉంది. ఇది చూడండి, భగవద్గీత ఎక్కడ ప్రారంభమైంది, ధర్మక్షేత్రంలో ప్రారంభమైంది. అది కూడా కురుక్షేత్రము. ఆ కురుక్షేత్రంలో కదా ప్రారంభమైంది. అసలు ఈ క్షేత్రం అంటే అర్థం ఏమిటి అని అడిగారు. క్షయాత్ త్రాయతే ఇది క్షేత్రం, అంటే నాశం లేకుండా రక్షించేది కాబట్టి దానికి క్షేత్రము అంటే అర్థం. పరమాత్మ అనిత్యమైన శరీరం ఇచ్చి అనిత్యమైన శరీరంలో ఉపాధి జీవుణ్ణి ఉంచి ఆ జీవుని యొక్క విజ్ఞాన శక్తి చేత ఈ క్షయమైన శరీరంలోనే అక్షయమైన మోక్షం పొందే స్థితిని కూడా అనుగ్రహించారు. అటువంటి శాస్త్రం ఇచ్చారు, అటువంటి ఉపాయం ఇచ్చారు. అది ఉండి కూడా ఎవడైతే తెలుసుకోలేదో వానంత దురదృష్టవంతుడు ఎవడు ఉండడనమాట. అందుచేత
దేన్ని తెలుసుకోవాలన్నయ్యా అన్నాడు. శాస్త్రాన్ని తెలుసుకోవాలి, శాస్త్రం తాలూకు స్వరూపం సారాన్ని గ్రహించవలే అని చెప్పి అంటమాట. అందువల్ల నాయన ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిచ్చభిధీయతే అని అన్నారు. నాయన కౌంతేయ క్షేత్రం అంటే ఏమిటయ్యా అన్నారు. ఇదం శరీరం అన్నారు. పరమాత్మ చెప్పారట, తన శరీరాన్ని చూపించి ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిచ్చభిధీయతే అనలా. ఎందుకంటే ఆయనది శరీరం కాదండి, ఎదురుగుండగా ఉన్న అర్జునుడి యొక్క గుండె మీద చేయి పెట్టి ఆయన శరీరం మీద వేలు పెట్టి ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిచ్చభిధీయతే, ఇదిగో నాయన ఇదిరా నీ శరీరం ఏదైతే ఉంది దీన్ని శరీరం అంటారు నాయన అని చెప్పన్నారు. అంటే అది శిథిలమైపోతుంది. పరమాత్మ శరీరం అంటే శిథిలమైపోయేది కాదు. పరమాత్మది శరీరం కాదు, అది చిన్మయ దేహము, జ్ఞానరూపమైనటువంటి దేహము. దానికి శిథిలమైపోవడం కానీ నశించిపోవడం కానీ ఉండదు. పరమాత్మ అవతారాన్ని సాధించారు, పరమాత్మ వెళ్ళిపోయారు, ఇలాంటి మాటలు మాట్లాడే పని లేదనమాట. ఎందుకంటే పరమాత్మకు అందుకు ఆమె చెప్తారన్నమాట, న జాయతే మ్రియతేవా విపశ్చితు అని. అంటే జ్ఞాని అయినటువంటి వానికి పుట్టుక గాని మరణం గాని ఉంటుందా? ఉండనే ఉండదే. అలాంటి సాక్షాత్తు జ్ఞానస్వరూపుడైనటువంటి పరమాత్మ. మరి బహూనిమే వ్యతీతాని అని పరమాత్మ నాకు అనేక జన్మలు వెళ్ళినవి, నా జన్మ కర్మ దివ్యము అని అన్నారంటే, అంటే మాయ చేత ఏర్పడినటువంటి ఈ జన్మ అని దానికి అర్థం భగవత్పాద శంకరులు రాశారు. మాయికమైనటువంటి ఈ జన్మంతా కూడాను దివ్యమైనటువంటి సుమ అని ఈ రకంగా వ్యాఖ్యానం చేస్తున్నారు. కాబట్టి సందర్భాన్ని బట్టి శాస్త్రం యొక్క సమన్వయ విధానాన్ని ఈ రకంగా ఉంచాలి. అందుకోసమని భక్తిలో మొట్టమొదటి చెప్పినప్పుడు శ్రవణ భక్తి, పరీక్షన్ మహారాజు కీర్తన భక్తి, సుఖయోగింద్రుల వారు స్మరణ భక్తి, ప్రహ్లాద స్మరణే. స్మరణ భక్తిలో అందరికంటే గొప్ప ఎవరయ్యా అన్నారు. ప్రహ్లాదుడు చాలా గొప్పండి అన్నారు. ప్రహ్లాదుని వలె భగవంతుని యొక్క నిరంతర స్మరణ చేసిన వ్యక్తులు ఎవరన్నా ఉన్నారా అన్నారు. లేరండి అన్నారు. ప్రహ్లాద స్మరణే తదంఘ్రి భజనే లక్ష్మీ అన్నారు. అంటే భగవంతుని యొక్క పాదసేవ చేసిన వారిలో ఎవరున్నారండి అన్నారు. అంటే లక్ష్మీదేవిని. కానీ ఆంజనేయ స్వామి వారు కూడాను పాదసేవనలో చాలా గొప్పవారని పురాణాంతముల్లో రామాయణాంతరముల్లో అనేక చోట్ల వస్తుందన్నమాట. అందువల్ల కానీ ఇక్కడ లక్ష్మీదేవిని మాత చెప్పారు. ఎందుకంటే ఆంజనేయ స్వామి వారికి ఈ నవవిధ భక్తుల్లో వేరొక భక్తిని ఇచ్చినారన్నమాట. అందుచేత తదంఘ్రి భజనే లక్ష్మీ, నిరంతరము పాదసేవన చేయడం అనేటువంటి లక్ష్మీ అమ్మవారికి ఉన్నటువంటి ఒక విలక్షణ స్థితి. అలాగే అర్చన భక్తి, నిరంతరం పరమాత్మను అర్చించడంలో పృథు అర్చనే. అర్చన భక్తిలో పృథు చక్రవర్తి వలె అర్చించినటువంటి వాళ్ళు ఎవరు లేదయ్యా అన్నారు. దాస్య భక్తిలో ఆంజనేయ స్వామి వారు గొప్పయ్యా అన్నారు. హనుమాన్ దాస్యే. దాస్య భక్తిలో ఆంజనేయ స్వామి వారు గొప్ప అన్నారు. ఎక్కడుందయ్యా అన్నారు. భావార్థ రామాయణాన్ని పరిశీలిస్తే తెలుస్తుందిట. ఎందుకంటే ఎప్పుడైతే సేతువు కట్టాలని చెప్పి అనుకున్నారో ఆ సేతువు కట్టడానికి ఎన్ని రోజులు పడుతున్నారు? 7 రోజులు పడుతుందండి అన్నారు. 7 రోజుల్లో ఒక్కొక్క రోజుకి ఇంతమంది ఇంత వానరులంతా కూడా రావాలి, అంతా రాళ్లు వేయాలి. రాళ్లు వేసేసరికి ఆ నీళ్ళల్లో మునిగిపోకుండా ఉండాలి. నీళ్లు మునిగిపోకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి అన్నారు. నీరుడు అని ఒక ఆయన ఉన్నాడు వానరుల్లో. ఆ నీళ్లు కాస్త ఎవరైనా ఏదైనా కాశీక్షేత్రంలోకి వెళ్ళాటోసారి వానర రూపంతో ఉన్నవాడే ఆ వీరుడు. అతను కాస్త ఏం చేశాడు, కాశీలో అందరూ దేవతార్చన పెట్టుకొని ఆ ఋషులంతా స్నానం చేసి దేవతార్చన చేసుకుందాం లోపల ఈ శాల గ్రామాలను తీసుకెళ్లి గంగలో విసిరేస్తుండేవాట. వీళ్ళంతా స్నానం చేసి వచ్చే లోపల నా దేవతార్చన అంటే ఎక్కడుంది, అన్ని కాస్త గంగలో పడవి. వాడు ఈదుకొని మళ్ళా వెతుక్కొని వచ్చే లోపల మళ్ళా మునిగిపోవటం ఇవన్నీ చేస్తుంటే వాళ్ళ కోపం వచ్చి ఆ నీరుడికి శాపం పెట్టారట. నువ్వు ఏది వేసినా అన్ని తేలియాడుగా కానీ వాడు శాపం పెట్టారన్నమాట. అనేసరికి అన్ని ఆ సాల గ్రామాలు వాళ్ళ అంబికలు అన్ని పైకి వచ్చినవి. ఎవరు దేవతార్చన వాడు తీసుకొని నెమ్మదిగా హాయిగా వెళ్ళిపోయారన్నమాట. ఇది కాస్త శాపము అతనికి వరమై కూర్చుంది. ఆ వరమై కూర్చునేసరికి ఇప్పుడు సముద్రం మీద రాళ్లు వేయాలంటే అది తేలియాడేట్టు చేయాలంటే నీరుడు కాస్త ముట్టుకోవాలన్నారు. వరుసగా ఒకరాయి ఇస్తున్నారు. ఆ తీరం దగ్గర ఉన్నారు, నీళ్ళ దగ్గర ఉన్నారు అంటే నీళ్లు ఉన్నాడు. అతనికి రాయిస్తే విసిరేస్తుంటే అంతమంది వరుసగా ఇస్తే ఎప్పటికయ్యేటిది, సముద్రం మీద వంతెన ఎప్పటికయ్యేటి. అందుకోసం ఆంజనేయ స్వామి వారు ఆలోచించారు, ఇది పద్ధతి కాదు, ఒక పని చేద్దాం, శ్రీరామ అని రాయండ్రా, ఎవరికి వాడు విసిరేస్తుండంట్రా అన్నారన్నమాట. అనేసరికి అన్ని రాళ్లు తేలియాటం మొదలుపెట్టినాయి. తేలియాటమే కాదు, నీళ్లు వేస్తే తేలియాడడం కానీ ప్రవాహానికి అటు ఇటు కొట్టుకుపోయినవిట. అందువల్ల తేలియాడుతున్నవి. కానీ ఇది రెండు కూడా సర్వీసు అంటించినట్టుగా అతుక్కోవట్లేదు కదా. అందుకోసం శ్రీరామ అని రాయండి, వేస్తున్నాను రా అన్నారు. వేస్తూ ఉంటే ఒకరాయి అతుక్కొని మార్గం ఏర్పడిపోయింది అనమాట. ఏర్పడిపోయింది 3 రోజులు అయిపోయింది. 4వ రోజు అయ్యేసరికి రామచంద్రమూర్తి అంతా ఒడ్డున కూర్చొని చూస్తున్నారు. ఓహో,
నా పేరు వేసుకుని వీళ్ళంతా చేస్తుంటే అతుక్కుపోతున్నది కదా, కాబట్టి నేను సాక్షాత్తు శ్రీరాముడినే కదా, నేను శ్రీరామ రాసుకోక్కర్లేదు, నేను వేసేస్తే కూడా నేను కూడా కొంత ఎంతసేపు కూర్చుంటే ఎవరికి మాత్రం తోస్తుంది కనుక అని నా ఒక రాయి తీసుకొచ్చి నీళ్ళలో వేశారు. శ్రీరామ అని రాయల, వాళ్ళు శ్రీరామ రాస్తున్నారు, నా పేరు రాసుకొని వాళ్ళు కాస్త చేస్తున్నారని ఈయన వేశారు. అది కాస్త మునిగిపోయిందిట. మునిగిపోయేసరికి ఆంజనేయ స్వామి వారి దూరం నుంచి చూస్తున్నారు. చూసి చిన్నగా నవ్వారు. తర్వాత అదేంటి స్మితం, స్మితము, హసితము, అట్టహసితము అని నవ్వులో 3 రకాలుగా అనమాట. ముందు శబ్దం కాకుండా నవ్వాలి, అది స్మితము. హసితము చిన్న శబ్దం వచ్చేట్టు నవ్వాలి. బాగా నవ్వొస్తే అట్టహసితము, బ్రహ్మాండంగా పగలబడి నవ్వుతారన్నమాట. రెండో రాయి వేశారు. ఈసారి స్మితం కాస్త హసితమైంది, కొద్దిగా చిన్న శబ్దం రాముల వారి దాకా వినిపించేంత నవ్వు అనమాట. చూచారు, అది కాస్త పట్టించుకోలే. మూడోసారి రాయి వేశారు. ఈసారి అట్టహసితము, బ్రహ్మాండంగా నవ్వారట. నవ్వంగానే ఇప్పుడు రాముల వారు చూశారు, ఎవరి నవ్వింది అని పిలిచారు. నాయన రా ఆంజనేయ రా అన్నారు. వచ్చాను. వచ్చిన తర్వాత ఏమిటి పరిస్థితి అన్నారు. ఏమిటి స్వామి అన్నారు. ఎందుకు నవ్వామన్నారు. ఏం లేదండి అన్నారు. అది సరిగా నాకు అర్థం కాని విషయము, మీరు వేస్తే అన్నీ తేలియాడుతున్నవి, నేను సాక్షాత్తు శ్రీరాముడిని కదా, నేను వేస్తే ఎందుకు అలా కాస్త మునిగిపోయింది అన్నాడు. స్వామి మీ చేతి నుంచి జారిపోయిన వాడు మునిగిపోక ఎలా తేల్తాడండి, మీరు ఎలా అనుకున్నారండి, అయితే మీరు వేస్తే మీ చేయి జారినటువంటి రాయి మరి ఎలా తేలుతున్నది అన్న. మా చేయి నుంచి జారి మీ పాదాల దగ్గర చేరాలని మేము రాయి వేశామండి, అందుకోసం అవి తేలినవండి. మీ చేయి జారిపోయిన వాడు మునిగిపోతాడు తప్ప ఎవరన్నా మీ కరాలంబనం లేకపోతే మునిగిపోతాడండి, అందుకోసం మునిగిపోయినండి. రామ తత్తోధికం నామ. నాయన రామచంద్ర, నీకంటే నీ నామం చాలా గొప్పదయ్యా అని చెప్పి ఆ మహానుభావుడు ప్రకటీకృత రామ వైభవ స్ఫూర్తి ఆంజనేయ స్వామి వారి యొక్క మహాత్మ్యాన్ని సుందరకాండ మొత్తం కలిపి ఒక్క శ్లోకంలో చెప్పారు శంకర భగవత్పాదుల వారు. అన్ని దూరీకృత సీతార్తి, ప్రకటీకృత రామవైభవ స్ఫూర్తి, దారిత దశముఖ కీర్తి, పురతో మమ భాతు హనుమతో మూర్తి అని మహనీయుడు చెప్పాడనమాట. అందువల్ల అటువంటి ఆ హనుమద్ రూపము ఏదైతే ఉందో అది దాస్య భక్తిలో ఆంజనేయ స్వామి వారు ఆ రకంగా ఇంకెవరు లేరయ్యా అని చెప్పినారన్నమాట. హనుమాన్ దాస్యే సఖ్యే అర్జున. సఖ్య భక్తిలో ఎవరయ్యా గొప్ప అన్నారు. అర్జునుడు గొప్పయ్యా అన్నాడు. అర్జునుడు వంటి సఖ్య భక్తి గలవాడు ఎవ్వరూ లేరండి. ఎందుకంటే కురుక్షేత్ర యుద్ధం అంతా చేసిన తర్వాత ఆ మహానుభావుడు అలసిపోయి ఒక రోజున బ్రహ్మాండంగా నిద్రపోతున్నట్ట. నిద్రపోతూ ఎవరిని నన్ను మేల్కొల్పొద్దయ్యా, నేను సుఖంగా నిద్రపోవాలని నిద్రపోతుంటే వెంటనే సుభద్ర వాళ్ళంతా కూడా చెప్పారు, ఈ ఎవరిని లోపలికి రానివ్వద్దు, పరమాత్మ ఆ అర్జునుడు నిద్రపోతున్నారు మా వారు అని చెప్పనేసరికి సరే అన్నారు. ద్రౌపది, అర్జునుడు, సుభద్ర వీడు మాత్రం ఉన్నారు. వాళ్ళు మేల్కొని ఉన్నారు. వాడు అటుపక్క ఇటుపక్క విసనకరతో విసురుతున్నారు. ఇంత లోపల హఠాత్తుగా ఆయన శరీరంలో నుంచి ఒక ధ్వని వస్తున్నదిట. ఏమిటా ధ్వని? నిద్రపోతున్న మహానుభావుని యొక్క శరీరంలో నుంచి వెంటనే కృష్ణ 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 అని ధ్వని వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది అన్నారు. ఆయన శరీరంలో ఉన్న రోమాల్లో నుంచి ఆ ధ్వని వస్తుంది అనమాట. రోమాల్లో నుంచి కృష్ణ 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 అని ధ్వనిస్తుంటే ఆ శిరస్సులో ఉన్న వెంట్రుకల దగ్గర నుంచి కృష్ణ 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 అని ధ్వనిస్తుంది. శరీరంలో ఉన్న రోమాల దగ్గర నుంచి కృష్ణ కృష్ణ అని ధ్వనిస్తుంది. ఇదంతా పరమాత్మ తెలుస్తుంది. పక్కన రుక్మిణీదేవితో బయలుదేరి ఆ మహానుభావుడు వచ్చారు. నేను కూడా వస్తానని సత్యభామ వచ్చింది. వీళ్ళిద్దరు వచ్చి ఏం చేశారయ్యాను, వాళ్ళిద్దరు వింజామలతో సుభద్ర ద్రౌపది వీస్తుంటే వీళ్ళిద్దరు కాస్త శరోకాలు కాస్త పిసుకుతున్నారు. అర్జునుడిని కాస్త ఎవరు, సత్యభామ రుక్మిణి కూడా. ఆ కృష్ణ పరమాత్మ ఆశ్చర్యంగా చూస్తున్నాడు. ఇంత లోపల పరమేశ్వరుడు పార్వతీదేవితో వచ్చాడు, బ్రహ్మదేవుడు సరస్వతీదేవితో వచ్చాట. వీళ్ళందరూ కూడా చూసి ఆశ్చర్యపడి దివ్యమైనటువంటి నాట్యం చేశాడు పరమేశ్వరుడు అని చెప్పి అంటారన్నమాట. అలాంటి దివ్యమైనటువంటి రోమంలో ఆ మహానుభావునికి కృష్ణ భక్తి నిండిపోయి ఉన్నదన్నమాట. అట్టి మహానుభావుడిని పరమాత్మ ఎంతలా రక్షించారయ్యారు. భారతం అంతా చూడండి, సందర్భంలో చూస్తే కృష్ణ పరమాత్మ అర్జునుడిని రక్షించినట్టుగా ఎవరిని రక్షించాలా చెప్తున్నాడు. కృష్ణ పరమాత్మతోటి అర్జునుడు అంటున్నాడు, బావా నేను బాణం వేసే లోపల ఒక మహానుభావుడు అవతరమైన సంహారం చేస్తున్నారే, త్రిశూలధారి అయి ఎవరయ్యా ఆయన అన్నారన్నమాట. అంటే అప్పుడు చెప్పి నీలలోహితుడైనటువంటి పరమాత్మ ఏకాదశ రుద్రుల్లో ఒక రుద్రుడైన నీలలోహిత రుద్రుడి దగ్గరికి తీసుకెళ్తే అక్కడి నుంచి ఆయన ఇచ్చినటువంటి పరాక్రమ శక్తి చేత నీకంటే ముందు ఈశ్వరుడు చంపుతున్నాడు అబ్బాయి, పేరు నీది, పని అయింది నాయన అని చెప్పి అని చూపించారన్నమాట. ఇదంతా చేసింది ఎవరయ్యా అన్నారు, కృష్ణ పరమాత్మ. సఖ్య భక్తి, సఖ 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 అంటుంటారు. అంటే అర్థం ఏమిటండి అన్నాడు. స్నేహితుడు అండి అన్నారు. స్నేహితుడు అంటే అర్థం ఏమిటండి అన్నారు. సఖుడు అండి అన్నారు. వాడిని బండబడ, ఆవు అంటే గోవు, గోవు అంటే ఆవు ఏమిట్రా పిచ్చివేడ, అర్థం చెప్పరా అన్నారు. ఖ అంటే దుఃఖంలో కావుంది, సుఖంలో కావుంది, దీంతో కలిసి ఉండేది కాబట్టి సఖ అన్నారన్నమాట. అంటే దుఃఖంలోనూ సుఖంలోనూ కలిసి ఉండేవాడిని సఖుడు అంటారన్నమాట.
ఇక్కడ పరమాత్మ ఆ అర్జునుడికి కష్టం వచ్చినప్పుడు రక్షించారు, ఆయన సుఖం వచ్చినప్పుడు కూడా ఆనందింపజేశారు. కాబట్టి ప్రసక్షే అర్జున, సఖ్య భక్తిలో పరమాత్మకు అత్యంత సన్నిహితుడైన వారెవరే అంటే అర్జునుడు అనమాట. సర్వస్వాత్మ సమర్పణే వంద నమస్కారం చేయడంలో భక్తి ఎవరయ్యా అన్నారు, అక్రూరుడయ్యా అన్నాడు. సర్వస్వాత్మ సమర్పణే బలిరభూత్, మొత్తం ఇవ్వడంలో ఎవరయ్యా గొప్పవాడు భక్తుడు అన్నారు అంటే బలిచక్రవర్తి అయ్యా అన్నారు. బలిచక్రవర్తి లాగా సర్వసమర్పణ చేసిన వాడు ఎవ్వడూ లేదండి. అందువల్ల సర్వస్వాత్మ సమర్పణే బలిరభూత్. ఈ 9 రకాల భక్తులు ఎవరికైతే ఉందో ఆ భక్తి కలిగినటువంటి వాళ్ళకి మోక్షము స్థిరము అన్నారు. బలిచక్రవర్తి యొక్క పూర్వజన్మ వృత్తాంతము స్కాందంలో ఒక చోట రాసి ఉన్నారు. బలిచక్రవర్తి పూర్వజన్మలో ఎవరయ్యా అన్నారు అంటే ఆయన ఒక సంపన్నుడైనటువంటి ఒక వ్యసని. నిన్న మనం అనుకున్న వ్యసనం అంటే మనస్సు వేరే విషయం, భోగ విషయం మీద ఆసక్తి కలిగినటువంటి వాడు. అలాంటి మహానుభావుడు ఆయన ఏం చేశాడయ్యాడు, ఒక వేశ్య దగ్గరికి వెళదామని చెప్పి ఒక చోటకి వెళ్ళి పూలమాల తీసుకున్నాడండి. అద్భుతమైనటువంటి పూలమాల తీసుకున్నాడు. పూలమాల తీసుకొని ఆయన కాస్త ఏదో జూదంలో గెలిచాడో ఏదో డబ్బు వచ్చిందో ఆయన కాస్త పరాకుగా వెడుతూ ఉండగా ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళేటువంటి తొట్టుబాటులో హఠాత్తుగా ఒక దేవాలయం దగ్గర కాలు జారి టక్కున పట్టాడండి. ఆ పట్టం అక్కడ శివలింగం ఉంది, శివలింగం మీద తలకాయ పడింది. ఆ పడి తల పగిలింది. ఈ చేతికి ఉన్నటువంటి ఆ పూలు కాస్త దాని మీద పట్టబెట్టండి. ఈయన శిరస్సులు పగిలి వచ్చిన రక్తము ఆయనకి అభిషేకం, ఈశ్వరునికి అభిషేకం అయిందిట. ఆయన జన్మలో అప్పటిదాకా ఒక్క పుణ్య లేశం కూడా చేయలే. ఆ తర్వాత ఆ దెబ్బ జరిగింది, ఆయన అభిషేకం రక్తాభిషేకం అయిపోయింది. ఆయన కొన్ని రోజుల తర్వాత ప్రాణత్యాగం చేశారు. ప్రాణత్యాగం చేసిన తర్వాత ఈయన ఎక్కడికి తీసుకెళ్లాలయ్యా, యమధర్మరాజు దగ్గరికి తీసుకెళ్లారు. యమధర్మరాజు చిత్రగుప్తుడిని అడిగారు, నాయన ఈ పరిస్థితి ఇతర పరిస్థితి ఏమిటయ్యా అన్నారు. స్వామి వీడి జన్మలో ఒక్క పుణ్యం చేయలేదన్నాడు. ఒక్క పుణ్యం కూడా చేయలేదు అన్నాడు. ఒక్కడు చేశాడంటే పెద్ద విషయం కాదు, అది వీడు మహాపాపాత్ముడు అంటే అన్నాడు. ఆ చేసిన పుణ్యం ఏమిటి అని అన్నారన్నమాట. స్వామి ఫలానా రోజున మహాశివరాత్రిలో ఏదో అయింది, అటువంటి పర్వత విషాన వీడు రక్తం కాస్త అభిషేకం చేశాడు. వాడు పొద్దునుంచి ఆహారం కూడా తినలేదండి. ఒక వేష దగ్గరికి వెళ్ళి అక్కడ భోగం అనుభవిద్దామని వాడు ప్రయత్నం చేశాడు. చేతిలో పూలమాల కాస్తా ఉంది, కలువమాల, అది కాస్త పరమేశ్వరునికి వేశాడు, ఇలా చనిపోయాడు నన్ను. దీనికి ఇచ్చే పుణ్యఫలం ఏమిటయ్యా అన్నాడు. ఒక రోజు ఇంద్ర పదవి ఇవ్వచ్చండి అని అన్నారన్నమాట. ఒక రోజు అన్నారు, రోజు కాదండి, ఒక గంట సేపు అండి అన్నారన్నమాట. ఒక గంట సేపు ఇంద్ర పదవి ఇవ్వచ్చండి. అలా అయితే ఆ జీవుణ్ణి పిలిచి అడిగారు, ఎవరైతే చనిపోయాడో ఆ జీవుని తీసుకుని, ఆయన నువ్వు ముందు కష్టం అనుభవిస్తావా సుఖం అనుభవిస్తావా అన్నారు. స్వామి నాకు సుఖం ఎంత ఉంది, కష్టం ఎంత ఉంది అన్నాడు. నీకు పూర్తిగా కష్టమేదా ఉంది, ఒక గంట మాత్రమే సుఖం ఉంది నాయన అన్నారు. ఏమిటా సుఖం అన్నారు. ఇంద్రలోకాధిపత్యం. అయితే ముందు ఇంద్రలోకాధిపత్యం అనుభవించేస్తానండి అన్నాడు. సరే అయితే ఆ తర్వాత ఏడుస్తాడులే అని చెప్పి వెళ్ళమన్నారు. వెళ్ళేసరికి అక్కడ ఇంద్రుడు కాస్త సింహాసనం మీద కూర్చునేసరికి అయ్యా మీరు తప్పుకోండి, ఈ మహానుభావుని కూర్చోమన్నారని చెప్పి ఆ యమభటులు కాస్త చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. ఎవరయ్యా మాట చెప్పినారు, అదేమో తెలియదండి, చెప్పమన్నారు ఈ మాట అన్నారు. సరిపోయింది. గంట సేపు కదా అని ఇంకో కుర్చీ తెచ్చుకొని ఆ కుర్చీలో ఈయన కూర్చోబెట్టారు. ఎవరిని? ఇంద్రుడి స్థానంలో ఆ బలిచక్రవర్తి యొక్క పూర్వస్వరూపమైన జోదరిని కూర్చోబెట్టేసరికి ఆయన ఏం చేశాడు, ఎంతకాలం గంట అన్నారు. గంట అనగా అయ్యా బృహస్పతి వారిని పిలవండి, శుక్రాచార్యులు పిలవండి, వశిష్ఠుల వారిని పిలవండి, గౌతమ మహర్షిని పిలవండి, వారిని పిలవండి, వీరిని పిలవండి అన్నారు. పిలిస్తే ఏం చెయ్యాలన్నారు. అందరూ ఠక్కున వచ్చారన్నమాట. అయ్యా ఐరావతం మీకు గజాన్ని మీకు దానం చేస్తున్నానండి అన్నారు. కామధేనుని మీకు దానం చేస్తున్నానండి అన్నారు. కల్పవృక్షం ఒకటి దానం, పారిజాతం ఒకటికి దానం, ఇలా మొత్తం అందరికీ దానం చేసి పారేశాడు. ఇప్పుడు గంట లోపల అందరికీ దానం చేసేశాడు. దానం చేసిన తర్వాత అరగంట 10 నిమిషాలు ఉండగా హాయిగా కుర్చీలో కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత ఇంత ఏమిటో ఇంకేమన్నా ఉన్నాయా అన్నారు. ఇంకేం లేవు, అన్ని ఉచ్చేశ్రమంతో సహా అశ్వదానం కూడా చేశారు, ఇవ్వడానికి ఇంకా ఏం లేదండి అన్నాడు. సర్లేండి అన్నారు. 10 నిమిషాలు అయిన తర్వాత హెలే అన్నారు. తప్పకుండా లేస్తానండి అన్నారు. ఇంత లోపల ఈ దానం చేసిన దానికి పుణ్యం ఏమన్నా ఉందా అన్నారు. అయ్యా అఖండంగా అనేక వేల సంవత్సరాలు, లక్షల సంవత్సరాలు ఇంద్ర పదవిని అనుభవించదగినటువంటి యోగ్యత వచ్చిందండి అన్నారు. కాబట్టి ఈయనకి ఇంకేముంది కనుక, అయితే నా రాజ్యం మొత్తం మళ్ళీ ఈయన ఆక్రమించేస్తాడేమో అని అనుకొని ఏదైనా సరే నువ్వు ఆ మొత్తం దానం చేసి అయినా కానీ నీకు గంట అయిపోయింది కాబట్టి ఇప్పుడు కాదు కాలాంతరంలో నీకు ఇంద్ర పదవి రావచ్చు తప్ప ఇప్పుడు రా దిగిపో అన్నారు. దిగిపోయిన తర్వాత వీళ్ళంతా తలా ఒకటి పట్టుకు వెళ్ళిపోయారుగా. వెళ్ళిపోతే అప్పుడు ఏం చేశారంటే, అయ్యా ఏమయ్యా అసలు ఈ ఇంద్రలోకం తాలూకు గొప్ప స్వర్గలోకానికి గొప్పతనం దేని వల్ల వచ్చింది? వీళ్ళు అప్సరసలను దానం చేసేసాడు, అన్నీ చేశాడు. ఆయన చేయదు లేదు, అంత శుష్కమైపోయింది అనమాట. వస్తే ఇప్పుడు ఏం చెయ్యాలి, ఈ లోకంలో నేనేం చేయగలను? నా ఐరావతం ఏది, ఉచ్చేశ్వరం ఏది, కల్పవృక్షం ఏది, కామధేను ఏది, ఏమీ లేదే అన్నారు. అంటే అప్పుడు యమభటుల్ని యమధర్మరాజుని పిలిచారు. ఏమిటయ్యా ఏమిటి ఏం పని చేశారు? అతను గంట లోపలే ఇంతంత మొత్తం ఖాళీ చేసి పెట్టాడే,
ఏం చేయమంటారు ఇది పరిస్థితి అన్నారు. అంటే నన్ను ఏం చేయమంటారండి, అతను తెలివితేటలు అతనికి దీని ఫలితం ఏమిటంటే యమలోకానికి పంపించడానికి అవకాశం లేదు, యమలోకానికి రావడానికి వీల్లేదు. ఎందుకంటే ఇంత అఖండ పుణ్యం చేసిన వాడు యమలోక స్మరణ కూడా చేయడానికి వీల్లేదు, అంత గొప్ప స్థితి ఆయనకున్నది. అందువల్ల ఆయన నేను తీసుకెళ్లే అవకాశం లేదు అని చెప్పి యమధర్మరాజు విడిపా. అదేంటి అలా చేసేవాడు మొత్తం కాస్త దానాలు చేశాడన్నారు. అయ్యా మీరు ఇంతకాలం నుంచి ఈ స్వర్గలోకాధిపత్యం ఉంది, ఒక బ్రాహ్మడికి పిలిచి దానం చేశారా మీరు? ఇప్పటిదాకా ఒకటి దానం చేసిన పుణ్యం, ఇదివరకు చేసిన దాన పుణ్యం వల్ల ఇక్కడ పడున్నారు తప్ప మీరు ఎప్పుడన్నా దానమా ధర్మమా ఏమన్నానా? ఆయన చేసినందుకు చూసి నేర్చుకోండి, అందుకోసం నిర్ణయం చేయమంటారు అన్నారు. మరి ఇవన్నీ ఎవరిస్తారు మళ్ళా అన్నారు. పోయి ఆ ఋషులు ప్రార్థన చేయండి, వాళ్ళు ఇస్తే పుచ్చుకోండి అన్నారు. అప్పుడు వాళ్ళని ప్రార్థిస్తే మళ్ళా అవన్నీ వచ్చినవిట. వేదవ్యాసులు వారు రాసినటువంటి ఉపాఖ్యానం బలిచక్రవర్తి యొక్క పూర్వజన్మ వృత్తాంతం అని చెప్పి అంటారన్నమాట. అందుచేత నాయన దానం చెయ్యాలంటే ఎలాగా అంటే సర్వస్వాత్మ సమర్పణే బలిరభూత్, సర్వస్వాన్ని ఆత్మసమర్పణ చేసి పరమాత్మ సమర్పణ చేశాడే కైవల్యమేషాం ధ్రువం అని. ఈ విధంగా ఆ భజన శక్తి, భక్తి శక్తి, ఇవన్నీ సాధన భక్తులు అంటారన్నమాట. వీటికంటే విలక్షణ భక్తి ఒకటి ఉందండి, అది ఏమిటండి? సిద్ధ భక్తి అంటారు. సాధన భక్తులు వేరు, సిద్ధ భక్తి వేరు అనమాట. దీంట్లో ద్వాదశాధ్యాయంలో భక్తి యోగంలో చూస్తే ఆయన ఆ భక్తుల్లో కూడా ఈ భక్తులన్నీ సాధన భక్తిగా చెప్పి సిద్ధ భక్తి గోపికలదయ్యా అన్నారు. ఆ గోపికలు ఉన్నటువంటి భక్తి లాంటి భక్తి ప్రపంచంలో ఎవరికీ లేదు సుమా అని చెప్పి సిద్ధాంతం చేసుకున్నారు. అందుచేత గోపికల భక్తి సిద్ధ భక్తి. ఎందుకంటే రాధా కథ సుధానిధి అని ఒక గ్రంథం ఉంది, దాంట్లో ఒక చోట శ్లోకం రాసింది అనమాట. ఒకప్పుడు కృష్ణ పరమాత్మకు జ్వరం వచ్చింది, ఆ జ్వరం వస్తే దానికి కాస్త పోగొట్టడానికి ఎవరు ఏమి అందించినా కానీ పనిచేయలేదు. చివరికి దానికి మందు ఏమిటి అని అంటే ఏం చెప్పారు అన్నారు, గోపికలకున్న పాదరేణు ఇచ్చి రాస్తే దానివల్ల కృష్ణ పరమాత్మ జ్వరం పోతుందని చెప్పారన్నమాట. అంటే అప్పుడు పరమాత్మ దగ్గర అందరూ అంతకు ముందు ఎవరన్నా అయ్యా మీ పాదరేణు ఇవ్వండి అని వసుదేవుని అడిగితే ఇవ్వలేదు, దేవకీదేవిని అడిగితే ఇవ్వలేదు, ఎవరూ ఇవ్వలేదండి. ఎందుకంటే ఇది వరకు ఏదో మాకు కుమారుడు అనుకున్నాం కానీ పరమాత్మ పరబ్రహ్మ అని మాకు తెలిసిన తర్వాత మేము మా పాదరేణు ఇచ్చి మేము పాపాన్ని పొందుతాం, మేము ఇవ్వన్నారు. రుక్మిణీదేవి అమ్మ నువ్వు ఇస్తావా అన్నారు. నేను మా వారికి నా పాదరేణు ఇవ్వడం ఏంటండి, నేను ఇవ్వను ఉన్నారు. అందరూ ఇవ్వననేసరికి గోపికల దగ్గరికి వెళ్ళారు. అమ్మ మీకు నరకం వస్తుందని భయం లేదా అన్నారు. అదే అలాంటిది లేదు ఆయన అని ఏ గోపిక పడితే ఆ గోపిక బ్రహ్మాండంగా వాళ్ళ పాదరేణు కాస్త బాగా దులిపి మరి ఇచ్చేసిందిట. ఇచ్చేసేసరికి అమ్మ మీకు నరక భయం లేదన్నాడు. పరమాత్మ యొక్క ఆనందము పొందుతారంటే మాకు ఆ నరకం స్వర్గం కంటే దివ్యమైనటువంటి ఆనందాన్ని ఇస్తుందయ్యా, మాకు నరకములు కోట్లు ఇచ్చినా కానీ మాకు భయం లేదు సుమా అని వాళ్ళు అన్నారన్నమాట. అందువల్ల ఆ సిద్ధభక్తి సంపత్తి కలిగినటువంటి మహనీయులైనటువంటి ఆ భక్తులున్నారే వాళ్ళది యొక్క భక్తి సిద్ధభక్తి అని, వీళ్ళదేమో సాధన భక్తి అని. ఈ సాధన భక్తి తాలూకు స్వరూపాన్ని తెలిపేటటువంటి స్వరూపమే ఈ భక్తి యోగమని, సర్వత్ర పరమాత్మ స్వరూపాన్ని చూడటమే భక్తి అని చివరికి సిద్ధాంతం. అంతటా పరమాత్మ స్వరూపాన్ని చూడగలిగి ఉండాలి. తత్ర కోమోహ కశోక ఏకత్వం అనుపశ్యత అని ఉపనిషత్తు కూడా చెప్తుంది. అంతటా పరమాత్మ స్వరూపం మయ్యేవ మన ఆధత్స్వ అంటారు పరమాత్మ. ఆయన అర్జున నాయందే మనస్సు నిలుపుకోరా, మన్మనాభవ మద్భక్తో భవ. ఆయన నాయందే మనస్సు కలిగినటువంటి వాడు. ఎందుకంటే గోపికలు పరమాత్మ యందే మనస్సు కలిగిన వాడు ఉన్నారు. అందువల్ల వాళ్ళలాగా ఉండటానికి ప్రయత్నం చేయమని చెప్పున్నాం. మధ్యాజీ మాం నమస్కురు అంటే నా గురించినటువంటి యజ్ఞమే చేయవలసింది అన్నాడు. ఎందుకంటే యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర. పరమాత్మ చెప్తారు, నాయన లౌకిక కర్మలు ఏవి చేసినా కానీ అవి బంధములే తప్ప దుఃఖహేతువులే తప్ప ఏది కూడా ఆనందాన్ని కలిగించేవి కాదు. యజ్ఞార్థాత్ కర్మణ అన్యత్ర. యజ్ఞ సంబంధమైన దానికంటే అన్యకర్మ ఏదైతే ఉందో అది దుఃఖహేతువు, యజ్ఞస్వరూపం ఏదైతే ఉందో అది పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని కలిగించేటువంటిది. కాబట్టి ఆ పని నీవు చేయవలసింది అని చెప్పి, అంటే పరమాత్మనే మధ్యాజీమాన్ నమస్కురు, నా యందు యజ్ఞ భావన ఆ పూజా భావన కలిగినటువంటి వాడివి ఉండవలసింది. మామేవ ఏష్యసి, నన్నే పొందగలుగుతావు నాయన అని చెప్పి ఆ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి ఆ అర్జునుని తాలూకు ఆ దివ్యమైనటువంటి స్వరూపాన్ని భాగవతంలో సర్వత్ర సమన్వయం చేసుకోవటానికి వ్యాఖ్యాతలు పెద్దలు ఎంతమందో శ్రమించి తాన్ భక్తానపి తాంచ భక్తిమపి తం భక్త ప్రియం శ్రీహరిం. మీరు ఎవరికి నమస్కారం చేస్తారు? భక్తికి నమస్కారం చేస్తారా, భక్తుడికి నమస్కారం చేస్తారా, భగవంతుడికి నమస్కారం చేస్తారా అని అడిగారన్నమాట. అయ్యా తాన్ భక్తానపి, ముందు భక్తులకు నమస్కారం చేస్తానండి అన్నారు. తర్వాత ఎవరికండి అన్నారు? భక్తికి నమస్కారం చేస్తానండి అన్నారు. తర్వాత అన్నారు
ఆ భగవంతుడు కూడా నమస్కారం చేస్తా ఉండన్నారు. మరి నీ బండబడ ముందు భగవంతుడికి నమస్కారం చేయాలి, తర్వాత భక్తికి, తర్వాత భక్తుడు కదా అన్నారు. లేదు, ఎందుకంటే భగవంతుడు భక్తిమాన్, భక్తుల పట్ల భక్తి కలవాడు. అందువల్ల ముందు భక్తులకు నమస్కారం చేయి. ఎందుకు చేస్తున్నారు? భక్తులకు వారికి భక్తి కలదు కాబట్టి ఆ భక్తికి నమస్కారం తర్వాత చేయి. ఈ భక్తి ఎవరికి సంబంధించి ఉన్నది? భగవంతునికి సంబంధించింది అన్నమాట. అందువల్ల భగవంతుడు నమస్కారం చేయి. తాన్ భక్తానపి తాంచ భక్తిమపి తం భక్త ప్రియం శ్రీహరిం వందే సంతతం అర్థయే అనుదివసం నిత్యం శరణ్యం భజే అని ఆ విష్ణుపురి మహారాజుని మహానుభావులు దివ్యమైనటువంటి రీతిగా భక్తిరత్నావళి అని ఒక దివ్య స్తోత్రం, ఆ భాగవత శ్లోకాలన్నీ కూడాను రత్నాలు లాంటి కొన్ని శ్లోకాలు తీసుకొని పెట్టుకున్నారన్నమాట. ఆ రత్నాలన్నీ కలిపి ఏం చేశారు? ఒక దారంలాగా పెట్టి గుచ్చి దాన్ని ఒక మాల చేశారన్నమాట. దాని పేరు ఏం పెట్టారు? అన్న భక్తిరత్నావళి అని పెట్టారు. ఒక 400-500 శ్లోకాల పరిమితి పెట్టుకొని 18,000 శ్లోకాల్లో అత్యంత శ్రేష్టమైనవి, భక్తిని తెలిపేటువంటి ప్రధానమైన శ్లోకాలు తీసుకొచ్చి గుదిగురిచ్చి ఒక మాలను చేశారన్నమాట. ఆ భక్తిరత్నావళి ప్రారంభంలో చెప్తారన్నమాట. ముక్తావపి నిస్పృహాహ, మోక్షం కావాలని భక్తుల దగ్గరికి పెడితే మాకు మోక్షం అక్కర్లేదయ్యా, పరమాత్మ యొక్క స్వరూపం యొక్క ఆనందం ఉండాలన్నారు. ఆంజనేయ స్వామి వారిని కూడా అడిగారు. రామచంద్రమూర్తి అందరూ వచ్చేస్తున్నారు వైకుంఠాన్ని, నాయన నువ్వు కూడా వస్తావన్నారు. స్వామి అక్కడ ఏమిటండి అన్నారు. అంటే నీవు నేను అంతా ఒకటే నాయన, రెండో వస్తువు ఉండదురా అన్నారు. వద్దు స్వామి, నాకు అక్కర్లేదు. భవాన్ ప్రభు అహం దాసః ఇది ఎత్ర విలుప్యతే, నీవు పరమాత్మవు నేను దాసుడు అనే భావం లోపించిందనుకోండి, అలాంటి లోకము ఎంత గొప్పతేనే నాకు అవసరం లేదండి. నేను ఎప్పుడు మీకు సేవ చేస్తూ ఉండాలి, మీరు సేవింపబడుతూ ఉండాలి. అలాంటి స్వరూపం ఉంటే చెప్పండి అన్నారు. అంటే అద్వైత భావాన్ని కూడా వద్దనుకొని భక్తి భావాన్ని కోరుకున్నటువంటి ఒక సన్నివేశాన్ని చెప్పారు అని చెప్తారన్నమాట. అలాంటి ఆ భక్తి యోగం చెప్పారు. తర్వాత దివ్యమైనటువంటి దైవాసుర సంపత్తి విభాగ యోగం అని చెప్పి, ఆ దైవీ సంపత్తి అంటే ఏమిటి? దైవీ సంపత్ విమోక్షాయ, ఆసురి బంధనం, ఆ బంధనానికి కారణం ఏదయ్యా అన్నాడు. ఆసురీ భావం ఏదైతే ఉందో, అసుర భావం ఏదైతే ఉందో అది బంధనం కొరకు అవుతుంది నాయన. అందువల్ల దేన్ని విడిచిపెట్టాలి? అసుర భావాన్ని విడిచిపెట్టాలి, ఏదైతే దైవీ సంపత్తిని పొందాలి, సత్వగుణ ప్రధానమైనటువంటి స్వరూపాన్ని పొందాలి. ఇలాంటి అనేకమైనటువంటి మహోపదేశాలు ప్రతి శ్లోకంలో ఎక్కడ చెప్పారో, ఏ ప్రకరణంలో చెప్పారో. అందుకోసమే భగవద్గీత అత్యంత సులభంగా ఉంటుందని మనం అనుకుంటామే, అత్యంత కష్టం అనమాట. ఏకవాక్యం తీసుకురావాలి. ఈ శ్లోకం తర్వాత ఈ శ్లోకం ఎందుకు చెప్పారు? అది శంకర భగవత్పాదుల వారు ఆ ఇంట్రడక్షన్ ప్రతి శ్లోకం దగ్గర దానికి ఈ శ్లోకం తర్వాత ఎందుకు ఇది చెప్పవలసి వచ్చిందో, దీనికి తాలూకు అర్థం ఏమిటో వారు చిన్న చిన్న వాక్యాలతో ఇస్తారు. దానికి మళ్ళా ఆనందగిరి అని ఒక మహానుభావుడు ఆయన వ్యాఖ్యానం రాస్తారు. దానికి భాష్యోత్కర్ష దీపిక అనే మహానుభావుడు ఆయన దివ్యమైన వ్యాఖ్యానం. ఇలాంటివి ఎన్నో చెప్పున్నారు. ఆంజనేయ స్వామి వారు కూడాను ఒక భాష్యం రాశారు భగవద్గీతకి, పిశాచ భాష్యం అని దానికి పేరు అనమాట. అది హనుమద్ భాష్యం అని కూడా అంటారు. ఆంజనేయ స్వామి వారే ఒక వ్యక్తిలో, ఒక జీవుల్లో ప్రవేశించి అతని ద్వారా ఈ వ్యాఖ్యానం రాయించారని, అది కాస్త పిశాచ భాష్యం అని భగవద్గీతకి ఒక భాష్యం కూడా ఉన్నది. అందుచేత ఇలాంటి అనేక వ్యాఖ్యానంతో కూడుకున్నటువంటి ఆ దివ్యమైనటువంటి గ్రంథము భాగవతానికి ఎన్ని వ్యాఖ్యానాలు, భగవద్గీతకి అన్ని వ్యాఖ్యానాలు, అన్ని అంతకి తగ్గకుండా ఉన్నటువంటి వ్యాఖ్యానాలు ఉన్నవి. పరిమితి అంతండి అన్నాడు శ్లోకములు, 700 శ్లోకములు. 701 అంటారు, లేదు, శంకర భగవత్పాదుల వారి సిద్ధాంతం 700 శ్లోకం. సప్తభి శ్లోకశతై ఉపనిబంధ, 700 శ్లోకముల చేత నిబద్ధం చేశారు. కారణం ఏమిటయ్యా అన్నాడు. నాయన 7 మెట్లున్నవండి జ్ఞానానికి అన్నారు. జ్ఞాన భూమికలు అంటుంటారన్నమాట. జ్ఞాన భూమికలు అంటే ఒక మెట్టు తర్వాత ఒక మెట్టు, ఒక మట్టు తర్వాత ఒక మెట్టు. ఎన్నయ్యా అన్నారు? 7 అండి అన్నారు. అలాగే 700 శ్లోకాలు. ఇదేమిటయ్యా అంటే 7 మెట్లు, జ్ఞాన సోపానములు అంటుంటారన్నమాట. ఇది తెలుసుకున్నట్లయితే పరాం శాంతిం అధిగచ్చతి, గొప్పదైనటువంటి శాంతిని పొందుతాడు, కృతార్థుడవుతాడు నాయన అని చెప్పి ఆ తత్వాన్ని ఉపదేశం చేశారు యథాశక్తిగా. ఎందుకంటే కొంత దూరం వెళ్ళిందా సముద్ర స్నానం చేశారా అంటే సముద్రం లోతు ఏ విధంగా పూర్తిగా తెలుసుకోలేమో, కంఠదగ్రము, జానుదగ్రము, కటిదగ్రము అంటే ఈ మోకాల దాకా వెళ్ళి తక్కువ మునికి పరిగెత్తుకుంటూ వెనకొస్తాను చూసారు. అలాగా, లేదా కటి ప్రదేశం దాకా నడుము దాకా వెళ్ళి స్నానం చేసి వచ్చి ఏం చేశాడు? సముద్ర స్నానం చేశానండి అడిగిన వాడికి చెప్పుకుంటుంటాను చూసారు, మహాపుణ్యం చేసినట్లుగా. అలాగే ఒక భాగవతము, ఒక భగవద్గీత, ఒక రామాయణమో ఏదో కొద్దిసేపు చెప్పుకొని తావన్ మాత్రం చేత కృతార్థత చెందటమే. సప్తాహం చేతనైతేమి, నవాహం చేతనమైతేనేమి, ఇలా పరిమితమైనటువంటి ఒక విషయాన్ని తీసుకుని చెప్పే ఉపన్యాసంలోనైతేనేమి. అందుకోసం వీటన్నిటికంటే అత్యంత శ్రేష్టం ఏమిటంటేనండి, విన్నా వినకపోయినా నేను చెప్పే మాట, పురాణ ప్రవచనం వంటి గొప్పదైనటువంటి ఒక సాధనం ప్రపంచంలో మీరు వెతికితే కూడా లేదు. ఒక గంట సేపే చెప్తారు, లేదా గంటం బావు చెప్తారు,
ప్రతి శ్లోకం చెప్తారు, వ్యాఖ్యానంతో చెప్తారు, ప్రతి పదానికి అర్థం చెప్తారు. విసుక్కున్నా సరే అది కనుక శాస్త్రీయంగా చదివితే అది ఒక విద్యను మనం గ్రహించినట్టే. ఒక 10 సంవత్సరాల పాటు విద్యను ఎలా గ్రహిస్తామో అలా గ్రహించవచ్చు. ఒక భారతాన్నో, ఒక భాగవతాన్నో, ఒక రామాయణాన్నో అలా తెలుసుకున్న చదివే తప్ప టక్కటక్క చదువుతూ చెప్పుకుంటూ పోతుంటే ఆయన ఏదో చెప్పాండి బట్టి పెట్టినట్టు మనకు పెద్దగా అర్థం కాదు. కొంత అర్థమైంది కానీ కొంత మనకు తెలుసు కాబట్టి మనం గ్రహించామని అనుకుంటారే, అది వేగంగా చెప్పకూడదు. శాస్త్రం కూడా చెప్తుంది, నాయన ఎలా ఝాటిచ్చేయన పక్షమా అనే ఆకరణం నభవతి. అంటే వేగంగా చదువుతుంటే అర్థం మనకు కుదరదు. మనం ఒక మోటార్ సైకిల్ ఇచ్చి ఒరే ఫలానా వస్తువు తీసుకురారా అంటే వాడు 100 కిలోమీటర్ల స్పీడ్లో టకటక వెళ్ళిపోతే వాడికి ఎక్కడ ఏం వస్తుందో ఏం తెలుస్తుందండి? వేగంగా వెళ్ళిపోవడమే తెలుస్తుంది తప్ప. అందువల్ల నిదానంగా శనై పఠితవ్యం, విలంబేన పఠితవ్యం అని అంటున్నారు మేడం. అందువల్ల ఆ పురాణ ప్రవచనం కూడా ఇక్కడ రామభట్ల లక్ష్మీనారాయణ శాస్త్రి గారు మహానుభావుడు. ఆయన చాలా కాలం ఇక్కడ పురాణ ప్రవచనం చేసి ప్రతిలో నేను కూడా కొన్ని సంవత్సరాల పాటు ఆంజనేయ స్వామి గుడిలోని ఇక్కడ కూడా చెప్పడం జరిగింది. ఆ తృప్తి వేరే. ఆ గంటన్నర సేపు చెప్తే ఆ 10 శ్లోకాలు చెప్పినా 2 శ్లోకాలు చెప్పిన శృతి గీతలు చెప్తా ఆంజనేయ స్వామి గుడిలో అక్కడ ఎంతకాలం చెప్పాను అన్నారు. అంటే అది 28 శ్లోకాలు శృతి గీతలు 14 రోజులు చెప్పవలసింది. 14 రోజులు కూడా సమగ్రంగా చెప్పావంటే ఏదో చెప్పాను, నెమ్మదిగా చెప్పుకుంటూ వచ్చి నెమ్మదిగా అయిందనిపించానమాట. అంత గొప్ప స్థితి కలిగినటువంటి విధానం పురాణ ప్రవచనం అనేది. అది కాస్త క్రమంగా మార్పు చెంది ఒక సప్తాహం వచ్చిన తర్వాత ఏకాహం వచ్చింది, ఏకఘంటాత్మకంగా కూడా వచ్చి ఇప్పుడు ఏదో యథాసంభవంగా సారగ్రాహులం కాబట్టి సారాన్ని గ్రహించి అంత మాత్రం చేత కృతార్థ చింతనం ఏదైతేనేమి భగవంతుని యొక్క నామం తాలూకు ఉచ్చారణ, భగవతత్వాన్ని గురించినటువంటి విమర్శ జరిగింది. జరగటానికి కారణమైనటువంటి మాన్యులు విశ్వేశ్వరరావు గారికి, వారి పరివారానికి, శంకరమఠం వారికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ విరమిస్తున్న. హరయే నమః. వాసుదేవ వాసుదేవ.